హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ఈరోజు ఒక సర్ప్రైజింగ్ గెస్ట్ ఉన్నారు. తను యాక్టరో, మోటివేటరో, లేకపోతే పొలిటీషియనో ఏంటో తెలియదు. ఇంటర్వ్యూ తర్వాత తెలుస్తుంది మనకి. హలో అండి, నమస్తే. నమస్తే. మాధవీలత గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఏమని కాల్ చేయలేను మిమ్మల్ని అంటే ఇప్పుడు పిలిచారు కదా మాధవీలత అని. మాధవీలత, వాట్ ఈజ్ మాధవీలత? మాధవీలత ఇస్ ఎవ్రీథింగ్, వర్సటైల్. వర్స్టైల్, సూపర్ సూపర్, గుడ్ టు నో. ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా వర్స్టైల్ అని. ఎలా వర్సటైల్ అంటే లైక్ ఐ వాజ్ ఇన్ టు సినిమా ఇండస్ట్రీ కాబట్టి యాక్టర్, ఐ వాజ్ ఇన్ టు పాలిటిక్స్ కాబట్టి పాలిటీషియన్, కంటెస్ట్ చేశాను కాబట్టి పాలిటీషియన్ అని చెప్పుకోవచ్చు. అండ్ నాకు ఇన్స్పైర్ చేయడం ఇష్టం కాబట్టి ఇన్స్పైరర్ అని చెప్తాను. నేను మోటివేటర్ అన్నాను, ఇన్స్పైర్ చేస్తాను. మోటివేషన్ కూడా అంటే లైక్ పొలిటికల్ గా మాట్లాడితే ఇన్స్పైరర్, యంగ్స్టర్స్ కి లవ్ లైఫ్ గురించి, కృష్ణ గురించి చెప్తే మోటివేటర్. ఇప్పుడు రెండు చేస్తున్నారు. ఎస్, యంగ్స్టర్స్ కంటే మీరు కూడా ఇంకా యంగ్స్టర్ గా ఫీల్ అవ్వట్లేదా? యంగ్స్టర్ గా ఫీల్ అయిపోయాను కాబట్టి మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చెప్తాను. ఓకే ఓకే, ఆఫ్ కోర్స్ వి ఆర్ గ్రోయింగ్ ఓల్డ్ బట్ స్టిల్ వి షుడ్ ఫీల్ యంగ్ హార్ట్. ఎందుకు కంటెస్ట్ చేశారు కదా, మళ్ళీ సైలెంట్ అయిపోయారు? బికాస్ నాకు ఒక్కసారి కంటెస్ట్ చేయాలనిపించింది, అది చూద్దాం అనిపించింది. ఆ ట్రీ ఎలా ఉంటుంది, ఎలక్షన్ ట్రీ ఎలా ఉంటుంది నాకు తెలుసుకోవాలనిపించింది. అండ్ దట్టు బీజేపీ ట్రీ ఎలా ఉంటుంది అన్నది కొంచెం డీప్ డౌన్ వెళ్ళాలి, బాగా రూట్స్ వెళ్తే తప్ప అవి అర్థం కాదు. అది పెద్ద ట్రీకి కింద వేర్లు ఎట్లు ఉంటాయి అలా ఉంటాయి. చాలా పెద్ద స్కూల్, వివిధ క్షేత్రాలు, దాంతోపాటు పార్టీ, ఇదంతా ఎలా పనిచేస్తుందని అది తెలుసుకున్నాను. అండ్ గుంటూరులో కంటెస్ట్ చేయడం వల్ల, అంటే మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు వచ్చి గుంటూరుకి మన ఆఫీస్కి, అండ్ ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను పాలిటిక్స్. ఎందుకంటే మీకు కూడా తెలుసు, తెలంగాణలో పాలిటిక్స్ ఒక రకంగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకో రకంగా ఉంటాయి. అందులో విజయవాడ, గుంటూరు మరో రకంగా అసలు రాడ్. సో అక్కడ కంటెస్ట్ చేయడం వల్ల నాకు పొలిటికల్ నాలెడ్జ్ ఎక్కువగా వచ్చింది. పర్సన్స్, పొలిటీషియన్స్ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు, ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారు, ఎలా ట్రీట్ చేస్తారు, బిఫోర్ ఎలక్షన్ ఎలా ట్రీట్ చేస్తారు, ఆఫ్టర్ ఎలక్షన్ ఎలా ట్రీట్ చేస్తారు. సొంత పార్టీ వాళ్ళు అయినప్పటికీ కూడా, పార్టీ సిద్ధాంతాలు ఒకటే అయినప్పటికీ మనుషులు ప్రాంతాలను బట్టి మారిపోతూ ఉంటాయి. అది తెలంగాణ ఆంధ్రాకి ఎట్లా, మరి హైదరాబాద్కి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వేరే ప్రాంతాలకి ఎంత డిఫరెన్స్ ఉందో ఆంధ్రాలో కూడా అంత డిఫరెన్స్. సో ఎక్కువ నేనేం తప్పు పట్టాను, కానీ బిట్టర్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు, కానీ కొంచెం టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన గుడ్ లెసన్స్ అవి నాకు. వాళ్ళు చాలా పాలిటిక్స్ నేర్పించారు. 10 ఏళ్ల రాజకీయం నాకు ఒక్కసారితో నేర్పించారు. ఐ వాంట్ టు బి కంటెస్ట్ చేయడం వేరు, పాలిటిక్స్ లో ఉండడం వేరు. ఎగ్జాక్ట్లీ. మీకు 10 years లో రెండు నేర్పించారు. ఐ థ్యాంక్స్ టు గుంటూరు బీజేపీ పీపుల్. గుంటూరు 2 రైట్. సో మళ్ళీ కంటెస్ట్ చేయాలని ఆలోచన లేదు ఇంకా? నాకు నిజంగా ఎప్పుడు కంటెస్ట్ చేయాలని ఆలోచన లేదు, ఒక్కసారి కంటెస్ట్ చేయాలని అనిపించింది. బికాజ్ మేబీ అంటే నన్ను నేను ఎప్పుడు రీడ్ చేసుకుంటూ ఉంటా. నేను పబ్లిక్ పాలిటిక్స్లో ఉండే పర్సనాలిటీకి నేను పనికిరాను. ఎందుకు పనికిరాను? మీరు ఎప్పుడు ఏదో నేను చూస్తుంటా, మీ సోషల్ మీడియా ఫాలో అవుతుంటా, ఎప్పుడు ఏదో అక్కడ పంచుతూ ఉంటారు, ఏదో సోషల్ సర్వీస్ లో ఉంటారు, కంటిన్యూస్ గా ఉంటారు. దట్ ఈస్ సోషల్ సర్వీస్. పొలిటీషియన్స్ సోషల్ సర్వీస్ చేయడం వేరు, వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో ఎలక్షన్ కోసం చేస్తారు. అవును. మీరు ఆంధ్రప్రదేశ్ లో కంటెస్ట్ చేస్తారు, హైదరాబాద్ లో సోషల్ సర్వీస్ చేస్తారు, బెంగళూరులో ఇంకేదో చేస్తుంటారు. మరి అన్ని ఉన్నప్పుడు ఎందుకు చేయరు? రైట్. సోషల్ సర్వీస్ అనేది నక్షత్ర ఫౌండేషన్ స్టార్ట్ చేసి 11 years అయింది. సో నాకు సర్వీస్ చేయటం ఇష్టం. అక్కడ మనం సర్వీస్ చేసేటప్పుడు ఎవరికి చేస్తాం? ఆర్ఫన్స్కో, ఓల్డ్ ఏజ్ పీపుల్కో, అంటే నీడీకి చేస్తాం మనం. ఓకే. వాళ్ళు ఎవరు మనల్ని క్వశ్చన్ చెయ్యరు. పర్పస్ ఆఫ్ సోషల్ సర్వీస్ అంతే. నాకేంటంటే వాళ్ళ కోసం ఎవరు వెళ్ళరు. మనం వెళ్ళినప్పుడు ఒకరోజు మన చుట్టాల ఇంటికి వెళ్ళినట్లు వాళ్ళకి ఏదో మనం కొంచెం సహాయం చేసి, అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇంటికి, లేక వాళ్ళు ఉన్న ప్లేస్కి వాళ్ళొక సిస్టర్ వచ్చిందో, లేకపోతే ఓల్డ్ ఏజ్ పీపుల్కి అయితే వాళ్ళ మనవరాలు వచ్చిందో, అలాంటి ఒక ఫీల్ క్రియేట్ చేయడం కోసం. మనం ఇప్పుడు ఈ రోజుల్లో లేవు, కానీ మన చిన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి చుట్టాలు వస్తే అసలు భలే ఉండేది ఫీలింగ్. చాలా బాగా అలా వెళ్ళిపోయేటప్పుడు ఏడ్చి మనం గోల చేసి, ఇలాంటి ఒక ఫీల్ ఈ రోజుల్లో మిస్ అయిపోయింది. అది ఓల్డ్ ఏజ్ పీపుల్కి అట్లా క్రియేట్ చేయడం నాకు ఇష్టం. అందులో నాకు హ్యాపీనెస్ వస్తుంది. బట్ పాలిటిక్స్ అనేది వర్క్ చేయడం నాకు ఎప్పుడు హ్యాపీనే. నేను ఎలక్షన్లో మనం ఇందాక మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పారు, గెలిచే పార్టీలు ఎంత పనిచేశారో మీరు అంతే పనిచేశాము. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ అంటే చాలా మంది అనుకుంటారు ఇంకో రకం ఎంజాయ్ కాదు, అలా
డోర్ టు డోర్ వాక్ చేయటము, మాట్లాడటము, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, అంటే చేసే పనిని నేను ఎంజాయ్ చేశాను. అంటే మైండ్ఫుల్, చాలా మైండ్ఫుల్గా వర్క్ చేశాను నేను. సో ఐ వాజ్ హ్యాపీ, ఐ లర్న్. బట్ నాకు ఎప్పుడు ఆన్ స్క్రీన్ ఉండడం ఇష్టం, మాట్లాడడం ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని స్థానాలు కంటెస్ట్ చేస్తున్నారు ఆంధ్రాలో బీజేపీ? 11. అంతే కదా. సో ఇప్పుడు ఆ 11 బీజేపీ కంటెస్టెంట్లో నేను ఉంటేనే బీజేపీ అయిపోను, కానీ మాట్లాడగలగాలి. రాష్ట్రానికి ప్రభుత్వం ఏం చేస్తుందని మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది కావాలి. బికాజ్ ఒకప్పటి రోజుల్లో అంటే జనాలకి సోర్స్ లేదు. అప్పుడు మనం మీటింగ్లు పెట్టాలి, మైకులు పెట్టాలి, ఫిజికల్గా వెళ్ళాలి. ఇవన్నీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఆ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇక్కడ మనం కూర్చొని అదే ఆన్ స్క్రీన్లో ఇదే దాన్ని చేతిలో ఉన్న ఫోన్లో చూసుకుంటున్నారు. చూసుకునేది ఏలియన్స్ కాదు, మన మనుషులే, మనమే చూసుకుంటాం. సో మనం టెక్నాలజీని వాడుకుంటూ ఐ వాంట్ టు స్పీక్ మోర్ అండ్ క్రియేట్ అవేర్నెస్, నాలెడ్జ్, పాజిటివ్ స్ప్రెడ్ చేయాలన్నది నా. అదర్ పార్టీస్ని తిట్టడం, వాళ్ళని అబ్యూస్ చేయడం అది నా ఇంటెన్షన్ కాదు. సో ఐఎమ్ ఆన్ దట్ డ్యూటీ. ఓకే. సో పాలిటిక్స్ లో ఉంటారు, మోటివేట్ చేస్తూ ఉంటారు పబ్లిక్ ని, మీ పార్టీని, మీ పార్టీ వైపు జనాలను ఆకర్షించేలాగా, నిజాలు చెప్పేలాగా. అంటే మనం నిజాలే మాట్లాడతాం. సో బీజేపీలో ఉన్నాను కదా, మనం ఆరెంజ్ కండువా తీసేది లేదు, తీసేది లేదు. కాషాయం కమలం వదిలేదే లేదని చెప్పారు. పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా, అంటే జనరల్గా పదవులు వేరే వాళ్ళు ఇస్తుంటే వెళ్ళిపోతూ ఉంటారు సహజంగా. అది కూడా వాళ్ళను ప్రతి ఒక్కళ్ళని తప్పు పట్టక్కర్లేదు. కొంతమంది పదవుల కోసమే వెళ్తే తప్పు. సో మా పార్టీలో మామూలుగా సీనియర్లు కూడా ఏం చెప్తారంటే, నీకు మన పార్టీ వాళ్ళు పదవి ఇవ్వకుండా వేరే వాళ్ళు పదవి ఇస్తే వెళ్ళు, తీసుకో, కానీ దేశాన్ని, ధర్మాన్ని రెండింటిని వదలకు. ఈ రెండు గుర్తుపెట్టుకో. పార్టీని వదిలే వాళ్ళు కూడా చెప్తారు ఆ విషయం. పార్టీ వదిలే, ఎందుకంటే ఇప్పుడు మీరు పార్టీలో ఉన్నారు, మీరు వెళ్ళిపోతా అంటే నేను మిమ్మల్ని పట్టుకోలేను కదా. మీ వ్యక్తిగత అభిప్రాయాలు అవి, కానీ దేశాన్ని, ధర్మాన్ని వదలు, సిద్ధాంతాలను వదలకు. నీ దేశం, నీ ధర్మం అని వచ్చినప్పుడు యూ హ్యావ్ టు బీ వాట్ యాక్చువల్లీ యు ఆర్. దాన్ని దాటి ఆ పార్టీ ఏదో చేసేమంది కదా అని చేసేయకూడదు. ఒకళ్ళని తిట్టమంది కదా అబ్యూజివ్గా అంటే, మానసికంగా మనల్ని మనం చంపేసుకొని ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి వాళ్ళు తిట్టక్కర్లేదు. దేశం, ధర్మం వదలకు. ఎందుకంటే నాకు ఒకటే చెప్పారు, అలా వెళ్ళే సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీ చేతిలో పవర్ ఉంటేనే నువ్వు 10 మందికి ఏమైనా చేయగలవు. నీ చేతిలో పవర్ లేకపోతే 10 మందిలో నువ్వు కూడా ఒకదానివే కదా. ఆ నువ్వు ఒకదానివి నువ్వు ఏం చేస్తావు? ఏం చేయవు. నువ్వు ఒక ఓటర్ అంతే, నువ్వు ఒక కార్యకర్త కాదు. నువ్వు ఎవరికైనా ఏమన్నా చేయాలంటే పవర్ ఉంది కాబట్టి, మన పార్టీ ఇవ్వకపోతే వేరే పార్టీలోకి వెళ్ళాలంటే వాళ్ళు పవర్ ఇస్తే వెళ్ళు, బట్ కీప్ డూయింగ్ వర్క్ ఫర్ నేషన్, వర్క్ ఫర్ ధర్మ. బట్ నేను వెళ్ళలేదు. చాలా మంది పొలిటీషియన్స్, యాక్టర్స్ పర్టికులర్గా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన పాలిటిక్స్ లోకి వస్తుంటారు, ఫట్ 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 పార్టీలు మారుతారు, లేకపోతే వచ్చి వెళ్ళిపోతారు. మీరు ఇంత తొందరగా ఎలా భారతీయ జనతా పార్టీ ఐడియాలజీని ఓన్ చేసుకున్నారు? ఈవెన్ వేరే పార్టీలో పనిచేస్తున్న పొలిటీషియన్స్ కూడా భారతీయ జనతా పార్టీలో పోతే ఎమర్జ్ అవ్వలేరు, అంటే ఓన్ చేసుకోలేరు. చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు ఎలా? చిన్నప్పటి నుంచే మా ఇంట్లో అలానే కదా పెంచారు. అది కొత్తగా ఆర్ఎస్ఎస్ కాదు, కానీ ఆర్ఎస్ఎస్ అంటే మా ఇంట్లో వాళ్ళకి అసలు ఏం తెలియదు. బికాజ్ మా పేరెంట్స్ ఆంధ్ర నుంచి, మనకు ఆంధ్రాలో పెద్ద డీప్ రూట్స్ లేవు బీజేపీకి. బట్ మా తాతగారు అంటే మా మదర్ వాళ్ళ నాన్నగారు వచ్చేసి యాంటీ కాంగ్రెస్. నేను అది చాలా ప్రౌడ్గా చెప్తా. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పెట్టే వరకు అసలు ఓటు వేయలేదంట, వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోలేదు. వేరే పార్టీలు ఉన్నాయి, అదే కాంగ్రెస్ ఉండేది, ఆయన అసలు ఓటు హక్కును వినియోగించుకోలేదట. మా అమ్మమ్మ గాని తాతయ్య గాని మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారంట, ఇన్క్లూడింగ్ మై మదర్. అందరూ వెళ్ళి మొట్టమొదటిసారిగా, నా చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగింది కూడా ఇంట్లో ఆ సైకిల్ గుర్తు. తర్వాత అప్పుడప్పుడే అదే సమయంలో 80లో బీజేపీ కూడా స్టార్ట్ అవ్వడం, దాని గురించి రెండు సేమ్, అది 80, ఇది 82 టీడీపీ, 80 బీజేపీ. సో అదే జనసంఘ్. అలా అదే ఐడియాలజీతో పెరుగుతూ వచ్చాను కాబట్టి మా ఇంట్లో మా మదర్ ఎప్పుడు చెప్తుంది, తాత ఇలా నా చిన్నప్పుడు మా తాతగారు చనిపోయారు కానీ బట్ ఐడియాలజీ సేమ్. నేను ఎన్జిఓ స్టార్ట్ చేసినప్పుడు చేస్తానని చెప్తే కూడా మా మదర్ అనింది, నేను చెయ్యనా అంటే, ఏం చేస్తా మా నాన్నలాగా నువ్వు చేస్తానంటే నేనేం చేయలేను కదా, కానీ కంటిన్యూ చేయాలి. సో యాక్టింగ్ అన్నది, అవును యాక్టింగ్ అన్నది తాతగారికి ఉన్న ఇంట్రెస్ట్ అంట. ఆయన గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు. సో ఫస్ట్ ఎర్లియర్ వచ్చేసి ఆయన ఆర్మీలో చేశారు. వాళ్ళ ఆర్మీ ఆఫీసర్ మందు తాగమన్నాడని చెప్పేసి
నేను మందు తాగనంటే తాగకపోతే పీకేస్తా అని చెప్తే నువ్వేంటి పీకేసేది నేనే వెళ్ళిపోతున్నా అని చెప్పేసి రిజైన్ చేసి వచ్చేసాడంట. ఓ మై గాడ్, ఆయన ఆ రెబలే మీకు ఆ వచ్చిందా? రెబల్. తర్వాత R&Bలో చేస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడన్నా అట్లా మంత్లీ వన్స్ ఇట్లాంటి ఏమన్నా వస్తే ఊర్లలో నాటకాలు వేసేవాళ్ళు కదా, మ్మ్. ద్రౌపది పాత్ర ఎక్కువ చేసేవాడంట. మ్మ్. సో యాక్టింగ్ ఫీమేల్ క్యారెక్టర్ ఫీమేల్ క్యారెక్టర్ చేసేవాళ్ళంట. నా చిన్నప్పుడు మా తాతగారిది ఒక పెట్టే ఉండేది, అందులో ఆ నగలు చీరలు అవన్నీ ఉండేవి. అప్పటికి తాతగారు చనిపోయారు కానీ ఆ పెట్టె అలా ఉండేది అనమాట. సో యాక్టింగ్ ఆయన నుంచే వచ్చింది, సోషల్ సర్వీస్ ఆయన నుంచే. ఒంటి మీద షర్ట్ ఇప్పేసి ఒక్కొక్కసారి బనియంతో ఇంటికి వచ్చేస్తారంట. అమ్మ ఏం నాన్న అలా లేదంటే, అది రోడ్ పక్కన వాళ్ళు ఎవరికి బట్టలు లేవమ్మా అందుకు ఇచ్చేసి వచ్చా. సినిమాల్లో చూస్తున్నాం ఇటువంటి, బట్ ఆయన దశాబ్దాల క్రితం చేస్తారు. సో అవన్నీ మా అమ్మ చెప్తుండేది. ఏమీ చెప్పేవాడు కాదు మాకు ఇంట్లో ఆయన ఏం చేసి వచ్చాడు అనేది, కానీ ఏదో ఒకటి చేసేసి ఖచ్చితంగా వస్తాడు, నీకు కూడా అదే బుద్ధులు వచ్చినాయి నేనేం చేయలేను ఇంకా. సో ఇన్బిల్ట్ మీకు భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ ఉంది, ఇన్బిల్ట్ ఉంది అది. సో అందుకని దాన్ని అడాప్ట్ చేసుకున్న. పైగా మా ఇంట్లో నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగింది సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, 2 ఫోటో. ఒక సైడ్ దేవుడి ఫోటోలు ఉంటే ఇంకో సైడ్ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ 2 ఫోటోలు ఉండేవి. మా అన్న భయంకరమైన వీరాభిమాని, అయితే ఆర్మీకి పోవాలి లేకపోతే అసలు బతికి వేస్ట్ మనిషి అనేవాడు. సో అలా చూస్తూ పెరిగిందని ఇంకెలా ఉంటాను నేను. ఇప్పుడు ఏంటి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ చూస్తున్నారు కదా బయట నుంచి, ఎలా అనిపిస్తుంది? అబ్బో భలే ఉంది, బాగున్నాయి, చాలా చాలా బాగుంది. పోయినసారి బీజేపీ తెలంగాణ పాలిటిక్స్ చాలా సప్పగా ఉన్నాయి. ఆంధ్ర చాలా హాట్ గా చాలా హాట్ అనిపిస్తుంది మీకు? యాక్చువల్లీ టు బి ఆనెస్ట్లీ భలే తమాషా ఏంటండి, అక్కడ రాష్ట్రం కోసం కొట్టుకుంటుంటే వాళ్ళు మీకు తమాషా. మరి ఏం చేయను, నాకైతే భలే నవ్వొస్తుంది. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు కష్టపడి భారతీయ జనతా పార్టీని టీడీపీని కలిపారు, పెద్ద ఎపిసోడ్ పూర్తయింది. ఇప్పుడు కలిసి ఎలక్షన్ రాయబారి చేశారు అంటే మంచిదే కదా. యాక్చువల్లీ ఆయన నిన్న బాధపడుతున్నారు, మధ్యవర్తిత్వం చేసి మధ్యవర్తం చేస్తే పెద్ద మనిషి అంటారు, మధ్యవర్తం చేసి నేను చిన్నగా అయిపోయాను అంటున్నారు, శాండ్విచ్ అయిపోయారు, చిన్నగా అయిపోయాను చెప్తున్నారు. అయ్యయ్యో, అంటే దాని ఉద్దేశం ఇటు బీజేపీ పట్టించుకోలేదు, అటు టీడీపీ పట్టించుకోలేదు. 30 సీట్లు 40 సీట్లు అనుకుంటే 24 కాస్త 21 సీట్లు అయిపోయినాయి. ఇప్పుడు నా పరిస్థితి అయిపోయింది. బీజేపీకి ఎన్ని సీట్లు ఇచ్చారు దానికంటే అది ఇప్పుడు జనసేనకి ఎక్కువ సీట్లు వచ్చినట్లు కదా. అలా బీజేపీకి ఎంపీలు ఎక్కువ ఇచ్చారు, 6 ఎంపీలు ఇచ్చారు, వీళ్ళకి 2 ఇచ్చారు. బీజేపీకి ఎంపీలు కావాలి, ఢిల్లీకి బీజేపీకి ఎంపీలు కావాలి కదా. మరి స్టేట్ కంటే కూడా మరి నేషనల్ పొజిషనే చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఎంపీగా కంటెస్ట్ చేస్తే అసలు ఇంతకు ముందే ఎంపీ ఇచ్చినప్పుడు తీసుకుంటే ఇప్పటికి ఆయన సెంట్రల్ మినిస్టర్ అయిండేవారు. ఎంపీ తీసుకోమన్నారు ఆయనే చెప్పారు కదా లాంగ్ ఇయర్స్ బ్యాక్. ఈ పాటికి నిజంగానే సెంట్రల్ మినిస్టర్ అయ్యేవారు, అసలు అందులో డౌటే లేదు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారండి? ముఖ్యమంత్రి బీజేపీ ట్రై చేస్తుందంట ఆయన ముఖ్యమంత్రిని చేయడానికి. అవన్నీ ఊహాగానాలే లేండి. బీజేపీ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఎవరికి చెప్పదు. ఇప్పటికీ తెలంగాణలో మొన్న జరిగిన ఎలక్షన్స్ సీఎం క్యాండిడేట్నే డిక్లేర్ చేయలేదు. అలాంటిది ఎప్పుడో 2029 ప్లాన్ చేసుకునే దానికి ఇప్పుడే సీఎం క్యాండిడేట్ని ఎట్లా డిక్లేర్ చేస్తారు? మా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అప్పటికప్పుడు మెరికెల్ లాంటి వాళ్ళని పట్టుకొస్తారు, లేదా ఓ డమ్మీ క్యాండిడేట్ నన్ను పట్టుకొస్తారు. అప్పటికి ఈ 5 ఏళ్లలో బాగా ట్రైన్ అయితే గనక మెరికలా తయారవుతాడు. ఎస్, ఇంకా అంటే సీఎం అవ్వాలంటే హీ నీడ్ టు బి మోర్ ఫోకస్డ్. స్టిల్ ఐ లవ్ హిమ్, బట్ ఏంటంటే సీఎం అవ్వాలి అంటే బ్యాలెన్స్డ్గా మాట్లాడగలగాలి. ఇప్పుడు మోదీజీ ఆయన సీఎంగా ఉన్నప్పుడు అంతే బ్యాలెన్స్డ్గా మాట్లాడాడు, పిఎం అయిన తర్వాత కూడా బ్యాలెన్స్డ్గా మాట్లాడాడు. దట్ బ్యాలెన్స్ నేచర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ చాలా ఉండాలి. కన్సిస్టెన్సీ ఎక్కడ ఉండాలంటే ఇంటరాక్షన్లో కన్సిస్టెన్సీ ఉండాలి. మాట్లాడేటప్పుడు ఆ బ్యాలెన్స్డ్ నేచర్ ఉండాలి. ఎంత కోపం వచ్చినా ఆవేశంతో రగిలిపోతే వాళ్ళను రెబల్ లీడర్స్ అంటారు కానీ ముఖ్యమంత్రి అన్నారు. లేకపోతే కొంతమంది అందరు వైసీపీ ఎమ్మెల్యేలు అన్న కానీ కొంతమంది ఎమ్మెల్యేలు రౌడీలుగా అసెంబ్లీలో ఎలా చేస్తున్నారు, చెప్పులు చూపించి చాటలు చూపించి వేలు చూపించి. మరి మనం కూడా అట్లే ఊగిపోతే మనకంటూ విలువేముంది? సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర రెబలిస్టిక్ గా ఉండొచ్చు, కానీ అదే ఒకే ఒక్కడు సినిమాలో ముఖ్యమంత్రి ఒకరోజు ముఖ్యమంత్రి అయినా డీసెంట్ గానే ఉన్నాడు తప్ప రెబలిస్టిక్ గా లేడు. సో ముఖ్యమంత్రి అంటే ఒక ఐడియల్ ఫిగర్, అట్లే బిహేవ్ చేయాలి, అలానే మాట్లాడాలి, ఒప్పించగలగాలి, అరిస్తే ఏం రాదు. సో పవన్ కళ్యాణ్ గారు కొంచెం సోబర్ గా మాట్లాడితే గనక మామూలుగా ఉన్నప్పుడు సోబర్ గానే ఉంటారు, బహిరంగ సభలో ఒక్కసారిగా రైజ్ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ, అంటే మేబీ దట్ ఆ పబ్లిక్ ని చూసినప్పుడు ఆయన సైకలాజికల్ గా అట్లా రైజ్ అయ్యే అవకాశం ఉందేమో. అలా రైజ్ అయిన తర్వాత వీళ్ళకి నచ్చుతుందేమో.
కానీ ఆ నచ్చే వాళ్ళు ఓట్లు వేయాలి కదా. అది సమస్య. కరెక్ట్, బాగా చెప్పారు. అంటే వాళ్ళు ఓట్లు వేయట్లేదని ప్రూవ్ అయింది చాలాసార్లు. ఎస్, ఆ ఓటు బ్యాంక్ని మనం సంపాదించుకున్న రోజే మనం ముఖ్యమంత్రి అవుతాం. అంతే. ఆ ఫ్యాన్స్ ని ఓటుగా టర్న్ చేయలేకపోతున్నారు ఆయన. టర్న్ చేయాలంటే మీరు చెప్పినట్టుగా సోబర్ గా అవును మాట్లాడుతూ కన్విన్స్ చేయగలిగారు. అవును, ఎందుకంటే ముఖ్యమంత్రి అయ్యే పొజిషన్కి లేదా ఎమ్మెల్యే అయ్యే పొజిషన్కి, అంటే ఎమ్మెల్యే అయితే వెంటనే ముఖ్యమంత్రి అయిపోతారని రూల్ ఏం లేదు కదా. ప్రతి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయిపోతే ఎలా? ఆ పీపుల్లో ఉన్న పల్స్ని కొంతే వాడుకోవాలి. అంటే ఒక మీటింగ్కి వస్తే ఒక 25% అపోజిట్ పర్సన్ అంటే అపోజిషన్ పార్టీని విమర్శించి 75% మనం ఏం చేస్తామన్న దాని గురించి మాట్లాడాలి ఎప్పుడు. నాకు మోదీ గారిలో నేను గత 10 ఏళ్ళుగా నేను చూసి ఇష్టపడింది ఏంటంటే అపోజిషన్ అప్పుడప్పుడు పార్లమెంట్లో వేసుకుంటాడే తప్ప ఆయన ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా బహిరంగ సభలకు వెళ్ళినా మనం ఏం చేస్తారో ఫస్ట్ మాట్లాడతాం. మొన్న తెలంగాణకు వచ్చారు, కొంచెమే అపోజిషన్ పార్టీని వేసుకుంటారు, మిగిలిందంతా మనం ఏం చేయాలి, ఎట్లా గెలవాలి, గెలిస్తే ఏం చేయాలన్న దాని గురించే మాట్లాడతారు. డెవలప్మెంట్ అది ఎప్పుడైతే ఒక లీడర్ నేర్చుకుంటారో సో ఆటోమేటిక్గా పీపుల్ విల్ గెట్ ఎంటర్టైన్మెంట్ ఫర్ దట్ 25%. 75% థింక్ చేస్తారు నిజంగా చేస్తారా వీళ్ళు అని. సో అప్పుడు వర్కౌట్ అంతే కదా, ఏదో చేస్తారని వస్తారు తప్ప ఎంటర్టైన్మెంట్ కోసం రారు. ఎగ్జాక్ట్లీ, ఎంటర్టైన్మెంట్ మధ్య మధ్యలో కావాలి, బోర్ కొట్టకుండా. నిద్ర వచ్చేటప్పుడు నిద్ర వస్తుంది అనుకున్నప్పుడు ఓ చిన్న డైలాగ్ వేస్తే అయ్యా ఆపోజిషన్ లీడర్ అన్నారని చెప్పేసి దే ఫీల్ ఎనర్జెటిక్. సో మీకేమనిపిస్తుంది, పాజిటివ్ గా ఉందా కూటమి? యాక్చువల్లీ ఆనెస్ట్లీ ఏమైందంటే అలయన్స్ పెట్టుకునే ముందేమో వస్తుందని ఒక ఊపు వచ్చింది, మళ్ళీ 2-3 రోజుల నుంచి ఏదో చేంజ్ అయినట్లు మీకు అనిపించట్లా? ఏదో వీకెన్ అయిపోయినట్లు అనిపిస్తుంది. నేను బీజేపీ కాబట్టి అలయన్స్ పెట్టుకున్నా నేను బీజేపీ తరపునే మాట్లాడతాను. అలయన్స్ ఈజ్ సో గ్రేట్ అని అయితే నేను ఖచ్చితంగా అనలేను, బట్ అవసరం అక్కడ. బీజేపీ ఎందుకు పెట్టుకుందంటే ఎస్, జీరో సీట్లు ఆంధ్రప్రదేశ్లో. అందరూ ఈవీఎం ట్యాంపరింగ్లు అంటారు కానీ బొంద ఈవీఎం ట్యాంపరింగ్. నేను కంటెస్ట్ చేసి 100 బూతులు తిరిగాను, అందులో 100 బూతులు ఒక 10 ఈవీఎం మెషిన్లు చెడిపోతే టెక్నీషియన్స్ వచ్చారు. నేనే ఒక టెక్నీషియన్ అడిగాను, అది జరిగిందా ట్యాంపరింగ్ అంటే, ఊరుకోండి మేడం. అంత జరిగితే కనీసం డిపాజిట్లన్నా తెచ్చుకునే వాళ్ళం కదా ఆంధ్రప్రదేశ్లో. నిజంగా ఈవీఎంలను మేము చీట్ చేయగలిగితే ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపీ కనీసం డిపాజిట్ వీళ్ళు వర్త్ఫుల్ క్యాండిడేట్లు ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళకి డిపాజిట్లన్నీ వచ్చేవి కదా. అదంతా అవ్వదండి. బట్ ఏంటంటే ఆంధ్ర నుంచి ఈసారి మనకు కొన్ని సీట్లు కావాలి, పార్లమెంట్కి కొన్ని సీట్లు కావాలి, ఎమ్మెల్యేలకి అంటే కాంబినేషన్లో వెళ్తే ఇట్ విల్ వర్క్. ఎందుకంటే ముగ్గురు కార్యకర్తలు లేకపోతే ఓటర్లని మనం అట్లనే న్యూట్రల్ ఉన్న వాళ్ళని కూడా మనం ఓట్ బ్యాంక్ మార్చుకోవచ్చు. సీట్లు రావడం అనేది ఇట్స్ గుడ్, బట్ సంహౌ మనం రియాలిటీ మాట్లాడుకుందాం. నేను ఎప్పుడు రియాలిటీ నిన్ననే నా ఇన్స్టాగ్రామ్ లో ఒకటి చేసి పెట్టాను, జగన్ ని కొట్టడం కొంచెం కష్టమే అని. ఆల్రెడీ కింద కామెంట్లు ఎంత ఇచ్చారేంటి వైసీపీ వాళ్ళు నీకు? నాకు ఉన్నాయి ఫ్యాక్ట్ మాట్లాడితే. అంటే మీరు జర్నలిస్ట్, మిమ్మల్ని అనొచ్చు. నేను పార్టీ నన్ను పట్టుకుని ఎంత ఇచ్చారేంటి, ఓహో వైసీపీలోకి వెళ్ళిపోతున్నారా, అది మరి జగన్ పవర్ అంటే కాదు. ఇక్కడ జగన్ పవరా ఇంకొకరి పవరా కాదు, అక్కడ పల్స్ చూడాలి, జనాల పల్స్. ఒక మూస దూరంలోకి వెళ్ళిపోయారు, మనకి ఏం సంక్షేమ పథకాలు వస్తున్నాయి, ఎంత వస్తున్నాయి. ఇప్పుడు 45 years వచ్చిన ఉమెన్కి వచ్చేసేసి సంవత్సరానికి ఎంత డబ్బులు వస్తున్నాయి. నిరుద్యోగులు సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్పు కాదు, నేను తప్పు అనను. మనకు 100 రూపాయలు వస్తే 25 రూపాయలు సంక్షేమ పథకానికి ఇవ్వాలి, 75 రూపాయలు ఇన్వెస్ట్మెంట్కి వాడుకోవాలి. కానీ ఇక్కడ 75 రూపాయలు ఇన్వెస్ట్మెంట్లకి సంక్షేమ పథకాలకి ఇచ్చేసి 25 రూపాయలకి పెట్టాలంటే ఒక ఇండస్ట్రీ ఒక కంపెనీ కూడా పెట్టలేకపోయారు ఆంధ్రప్రదేశ్లో క్లియర్గా. ఇక్కడ చూస్తే నిరుద్యోగ భృతి అని ఇస్తున్నారు. నిజంగానే ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగాలు ఉన్నాయంటే ఉన్నాయి, కానీ ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు నిజాయితీగా ఎంతవరకు కష్టపడుతున్నారు. మెనీ పీపుల్ ఆర్ బయింగ్. అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ అర్జున్ రెడ్డి సినిమా వచ్చాక బుల్లెట్ బయింగ్ చాలా ఎక్కువైందంట. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే నిరుద్యోగ భృతి నుంచి. అంటే ఇంతకుముందు కొన్నారు, బికాజ్ లాస్ట్ ఇయర్ వరకు చూసారు. అండ్ దెన్ మదర్స్ కి వస్తున్నాయి కదా, అండ్ ఫాదర్స్ కి వస్తుంది, అమ్మఒడి వస్తుంది. అండ్ ఫాదర్స్ కి వచ్చేసి అవేవి కరువు పనులు సంథింగ్ చేస్తారు. మా ఊర్లో వెళ్తాను నేను మా విలేజ్ లో వెళ్ళారు కాబట్టి నేను ప్రత్యక్ష సాక్షి. నువ్వు చూడకుండా చెప్తున్నా అంటే కాదు. మార్నింగ్ 9 o'clock కరువు పనులకు వెళ్తారంట, నడుచుకొని వెళ్ళేసరికి 9:30 అవుతుంది. ఆడ ఒక 1 hour పని చేస్తారు, మళ్ళీ అక్కడ నుంచి నడుచుకొని 11 o'clock ఇంటికి వచ్చేస్తారు. ఎంతసేపు తీసారు? 2 గంటలు 3 గంటలు గట్టిగా. మొత్తం టైం మగాళ్ళకి 500 అనుకుంటా అండి, 250 ఎంతో. మెన్కి 500 అనుకుంటా, లేడీస్కి 250 to 300 అనుకుంటా. ఇప్పుడు పని చేసి డబ్బులు తీసుకుంటే
నేనేం తప్పు పట్టను, ఎందుకంటే కష్టే ఫలి అన్నారు కాబట్టి. చెమట ఓడిస్తే డబ్బులు మీ తీసుకోవాలి. గవర్నమెంట్ ఇస్తుంది మరి ఉపాధి హామీ పథకం, కేంద్ర ప్రభుత్వం. ఎంతవరకు ఇస్తుంది అదే మీరు చూడాలి. మేనిఫెస్టోలో ఎగ్జిక్యూట్ చేయాల్సిన చూడాలి, వాళ్ళు పని చేయిస్తున్నారా లేదా. ఎగ్జాక్ట్లీ గవర్నమెంట్ పెట్టిన పర్పస్ ఓకే, కోర్స్ నేను మిస్టేక్స్ బీజేపీ వాళ్ళలో మిస్టేక్స్ లేవు అని నేను అనను. మిస్టేక్ కాదు నేను అంటుంది, ఆఫీసర్స్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన ఎగ్జాక్ట్లీ అదే పని అంటున్నాను. చేయిస్తున్నారా లేదా అనేది ప్రాబ్లం. అట్లే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీజేపీ కూడా ఆ ఫోర్స్ చేసి వాళ్ళు మాట్లాడుతుండాలి. వాళ్ళు ఎలాగో అధికారంలో లేరు కాబట్టి ఏం చేయలేము, కానీ మాట్లాడగలగాలి కదా. ఎందుకు మాట్లాడట్లేదు ఆంధ్రప్రదేశ్ లో? సైలెంట్ ఉన్నారు, పూర్తిగా సైలెంట్ మోడ్ లో ఉన్నారు. దట్స్ వాట్ ద ఇష్యూ. సైలెంట్ మోడ్ లో ఉన్నారు. ఈవెన్ మోడీ గారికి స్కీమ్స్ చెప్పడంలో కూడా ప్రాపర్ గా ఆంధ్రప్రదేశ్ బీజేపీ లేదేమో అనిపిస్తుంది. ఆనెస్ట్లీ లేదు. తెలంగాణ కంపేర్ నేను చేస్తున్నాం ఒప్పుకుంటా. ఇక్కడ చూస్తున్నాం కదా. నేను ఫ్యాబ్రికేటెడ్ వర్డ్స్ చెప్పను, డిప్లొమాటిక్ ఆన్సర్లు చెప్పను. నాకు చాలా మంది చెప్తారు, మాధవి నువ్వు సేమ్ పార్టీలో ఉండి ఇదే పార్టీని నువ్వు బాగా విమర్శిస్తూ ఉంటావు, నీకు గ్రోత్ ఉండదు ఇలా విమర్శిస్తే. నువ్వు అట్లా అనకూడదు, నువ్వు ఏం చేసినా సరే బా సూపర్, ఆహా సూపర్, ఇది ఉంది అది ఉంది అట్లా చెప్పంటే ఐ కెనాట్ టెల్. అది చేసే కదా సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ బీజేపీలో ఉండే స్పోక్స్ చెప్పలేకపోతున్నారు. మరి స్పోక్స్ ఎందుకు అన్నది నా ప్రశ్న. 3 years బ్యాక్ వరకు అయితే ఆల్మోస్ట్ 15 మంది స్పోక్స్ ఉండేవాళ్ళు. అప్పుడు కొంచెం యాక్టివ్ గా ఉన్నారు, అవును, వైబ్రెంట్ గా ఉండేది పార్టీ. లేదు, అప్పుడు స్పోక్స్ ఉండేవాళ్ళు, కానీ స్పోక్స్ ఎవరో మాకే తెలియదు. నేను భారతీయ జనతా పార్టీ ఏపీలో యాక్టివ్ గా ఉండడం ఎప్పుడు చూసానంటే, కన్నా గారు ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని బీజేపీని అందరూ తిడుతున్న టైంలో చాలా అగ్రెసివ్ గా ఉన్నారు. అప్పుడు అవును, చాలా అగ్రెసివ్ గా ఉండి టీడీపీని కానీ వైసీపీని అందరినీ గట్టిగా నేను కంటెస్ట్ చేసే టైంలో కన్నగారు ఉన్న టైం నిజంగా నడిచింది. అంత హేట్రెడ్నెస్ లో కూడా టు బి ఆనెస్ట్లీ అంటే వైసీపీ టీడీపీ లోకల్ గా రీజనల్ పార్టీస్ లో వెరీ స్ట్రాంగ్ పార్టీస్. బీజేపీ అన్నది అక్కడ ఆనెస్ట్లీ 0 seats సంపాదించినాం, కానీ మాక్సిమం ప్లేసెస్ మేము కంటెస్ట్ చేసాము. బట్ అలాంటి చోట్ల కూడా పెద్ద పార్టీలతో, అంటే నేషనల్ వైడ్ గా పెద్ద పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే దాన్ని నేషనల్ పార్టీగానే కన్సిడర్ చేస్తారు, రీజనల్ గా దాన్ని అడాప్ట్ చేసుకోలేరు. అట్లాంటి చోట కూడా ఇది కూడా ఈక్వల్ పార్టీ అన్న హవా నేను చూసా. మీరు అన్నది నిజమే, కాకపోతే ఇంకా మా వాళ్ళే కష్టపడాలి, మాట్లాడాలి, పాజిటివ్ చెప్పాలి. అసలు ఆంధ్రప్రదేశ్కి, అసలు రాష్ట్రాలకి ఏమేమి స్కీములు ఇచ్చింది, అమ్మఒడ బొమ్మఒడ ఏమేమి ఇస్తుంది. భారతీయ జనతా పార్టీ చాలా మంది నాయకులకు తెలియదు కేంద్ర ప్రభుత్వం ఏ స్కీమ్లు ఇస్తుందో. ఎగ్జాక్ట్లీ A to Z స్కీమ్స్ ఇస్తుంది. లిస్ట్ ఓపెన్ చేస్తే ఏ లెటర్ తో స్టార్ట్ చేస్తే Z లెటర్ వరకు ఈచ్ స్కీమ్ ఉంటుంది. అవునా? A to Z ఉంటుంది. ఆల్ఫాబెట్ లో మొత్తం 26 అక్షరాలతో, కొన్నింటిలో అయితే 2 స్కీములు ఉంటాయి, చాలా ఉంటాయి. ఈరోజు మహిళలకి వచ్చే లోన్స్, ముద్రా లోన్స్ అయితే ఏంటి, లేకపోతే చాలా మందికి ఇప్పుడు 500కి ఇక్కడ 500కి ఇక్కడ గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు. మన మహిళలకి ఎప్పటి నుంచో ఇస్తున్నారు. కొన్ని 6 కోట్ల మంది మహిళలు లాభం పొందారు అలా గ్యాస్ సిలిండర్స్. ఈ ఏదైతే మనకు దాన్ని ఏమంటారు, మనం గ్యాస్ సిలిండర్ తీసుకుంటే కొంచెం మనకు అదేదో పడేదండి, నాకు ఎగ్జాక్ట్ వర్డ్ రావట్లేదు ఈ మధ్య, యాక్టివ్గా లేను కదా. సబ్సిడీ, కరెక్ట్. సబ్సిడీని వెనక్కి తీసుకోమని చెప్పారు. అంటే ఆనెస్ట్ గా అడిగారు, మీరు సబ్సిడీ వెనక్కి తీసుకుంటే పేద మహిళలకి వస్తుంది అని. కానీ ఎంతమంది నిజంగా సబ్సిడీ వెనక్కి తీసుకున్నారు? ఎవరన్నా అడిగితే బుజ్జి నాన్న కన్నా ప్లీజ్ అమ్మా సబ్సిడీ వెనక్కి ఇవ్వు, పాపం పేదోళ్ళు కష్టపడుతున్నారు, పొగ కళ్ళల్లోకి పోతుందంటే నిజాయితీకి ఇచ్చిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరన్నా సబ్సిడీ పడిందా లేదా చూసుకుంటారు. వెనక్కి ఇవ్వట్లేదని చూసి కట్ చేయడం స్టార్ట్ చేశారు. కట్ చేసినందుకు మళ్ళీ ఏడుపులు, మాకు సబ్సిడీ కట్ చేశారని. కానీ మనం కొనుక్కోగలిగే కేపబిలిటీ ఉంది. అసలు ఆ పొగ కళ్ళల్లోకి వెళ్ళి మహిళలకి ఇవ్వాలనే కదా అని మన తరపు నుంచి అది సమాజ సేవకి మనం డొనేట్ చేస్తున్నాం అనుకుంటే సరిపోతుంది కదా. ఇలా చాలా స్వచ్ఛ భారత్ అండ్ మహిళలకి టాయిలెట్స్, దట్స్ ఉమెన్ రెస్పెక్ట్ యాక్చువల్లీ. మహిళలకి టాయిలెట్స్ కొన్ని కోట్లు అన్ని రాష్ట్రాల్లో కట్టించడం జరిగింది. ఎవ్రీథింగ్ అని అంటే ఇప్పుడు నా దగ్గర నేను లిస్ట్ పెట్టుకోలేదు యాక్చువల్లీ. మాట్లాడుతున్నారు ఏపీ భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు చాలా మంది భారతీయ జనతా పార్టీ కోసం కంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రీజనల్ పార్టీల కోసం పనిచేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కొంతమంది వైసీపీ ప్రో, కొంతమంది టీడీపీ ప్రో, కొంతమంది జనసేన ప్రో, కొంతమంది ఎవరికి ప్రోనో తెలియకుండా ఉన్నారని. అంటే యాక్చువల్లీ నేను కూడా విన్నప్పుడు నాకు చాలా బాధేస్తుంది. ఇంప్రెషన్ అయితే ఉంది కదా. అంటే ఎలాంటి ఇంప్రెషన్ ఉండేది అంటే దో ప్రో బీజేపీయన్స్ బట్ దే ఆర్ నాట్ బీజేపీ పీపుల్. అంటే మోడీ ఫ్యాన్స్ చాలా మంది, యాక్టివిస్టులు, అంటే అన్అఫీషియల్ స్పోక్స్, వీళ్ళెవరో కండువా కప్పుకున్న వాళ్ళు కాదు. బట్ దే లవ్ నేషన్, దే లవ్ మోడీ, దే లవ్ డెవలప్మెంట్, ఇవన్నీ ఉండేవాళ్ళు కొంతమంది అండం నేను విన్నా అనమాట. వైసీపీ బీజేపీనా, టీడీపీ బీజేపీనా,
జనసేన బీజేపీ లేదు తక్కువ. జనసేన బీజేపీ బోత్ డిఫరెంట్ ఐడియాలజీ బట్ సిమిలర్ ఐడియాలజీస్, లేదా డైరెక్ట్ బీజేపీ. సో ఈ 3 బీజేపీలో విచ్ బీజేపీ? ఏ బీజేపీని ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఎన్నుకోవాలి. వాళ్ళకి అంత కన్ఫ్యూజన్ ఇచ్చారు. అసలు ఇట్ గివ్స్ మీ సో మచ్ పెయిన్ తెలుసా. అసలు నేను కంటెస్ట్ చేసినప్పుడు మాక్సిమం నెంబర్ ఆఫ్ ఓటర్లు ఈసారికి ఎట్టా మీరు వైసీపీ వాళ్ళు ఒకటిలే కదమ్మా, ఈసారి వైసీపీకి వేసేస్తాంలేమ్మా అంటే వాళ్ళు నువ్వు కాదు, మేము వైసీపీ ఒకళ్ళు కాదు అంటే, లేదులేమ్మా మాకు తెలుసు, ఎందుకు ఎలాగో మీరు వేసినా గెలవరు, వాళ్ళు గెలుస్తారు కదా, మీరు ఒకటే కదా అన్నారు. అయ్యో కాదు అని చెప్పడానికి డ్యామేజ్ చేసింది భారతీయ జనతా పార్టీకి. ఇప్పుడు కూడా డ్యామేజ్ చేస్తుంది. బోత్ పార్టీస్ ఓన్ చేసుకుంటున్నప్పుడు ఇప్పటికి కూడా అంటున్నారు కదా, అంటే జగన్ మోడీ మీద కామెంట్స్ చేయకపోవడము. ఇప్పుడు ఎవరి తెలివితేటలు వాళ్ళవండి. ఇప్పుడు ఒరిస్సా ముఖ్యమంత్రి ఉన్నారు, ఆయన ఏ కామెంట్స్ చేయడు. ఇదిగో నాకు కావాల్సింది మీరు ఇవ్వండి, నా రాష్ట్రానికి కావాల్సినప్పుడు అడుగుతా, నేను తెచ్చుకుంటా, నేను తింటా ఉంటా, బరాబర్ నేనే ముఖ్యమంత్రి కంటిన్యూ అవుతా అన్నట్లు ఉంటది. జగన్ కూడా అదే పాలసీ ఫాలో అవుతున్నాడు. అబ్బో మన మీద బోల్డెన్ కేసులు ఉన్నారా ఎందుకు వచ్చినా కూడా, అసలు లక్షల కోట్ల స్కామ్లు చేసి ఇరుక్కొని ఉన్నాము. పదవి ఎన్ని రోజులు ఉంటుందో, ప్రజలు ఎవరికి పదవి శాశ్వతం కాదని తెలుసు, వాళ్ళ నాన్నకి శాశ్వతం కాదని తెలుసు, అపోజిషన్ లీడర్స్కి శాశ్వతం కాదని తెలుసు. మళ్ళీ కెలుక్కొని ఆ కేంద్రం నుంచి వచ్చేవి కూడా ఎందుకు బొక్క పెట్టుకోవడం మనము, అది మళ్ళీ బొక్క పెట్టుకుంటే ప్రాజెక్టులకు వచ్చి డబ్బులు ఆగిపోతాయి, లెక్క చూపి అంటారు, మళ్ళీ ప్రాపర్గా లెక్క చూపించకపోతే మళ్ళీ మనకు పైసలు రావు, ఎందుకు వచ్చినా కూడా అని అలా కూల్గా కావాల్సిన తెచ్చుకుంటున్నారు. ఈ ఇంటర్వ్యూలో అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పండి, రివీల్ చేయండి, తర్వాత రివీల్ చేస్తా. ఏపీలో ఎవరు గెలుస్తున్నారు క్వశ్చన్ మాత్రమే రిలీజ్ చేద్దాం, మనం ఆన్సర్ రిలీజ్ చేయదు. నేను ఎలక్షన్ రిజల్ట్ రోజు ఇస్తాను, ముందే చెప్పిన మాధవీలత. దిస్ ఇస్ వెరీ ట్రిక్కీ క్వశ్చన్. చేద్దాం, రికార్డ్ చేసి ఉంచుతాం, సీల్డ్ కవర్ లో పెట్టేసి ఉంచుతాం దీన్ని. దీనికి నేను స్ట్రైట్ ఆన్సర్ అయితే డెఫినెట్ గా ఇవ్వలేను. ఇవ్వాలి, రిజల్ట్ వచ్చేసాయి, ఆల్రెడీ రిజల్ట్ వచ్చేసినాయి కాదు, కానీ ఈ 3 days నుంచి మళ్ళీ మారింది. ఆనెస్ట్లీ 3 days లో మారిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే టాక్ అయితే బాగా వినిపిస్తుంది. ఆయన గెలవకుండా ఉండాలి అంటే ఈ 3 పార్టీల కార్యకర్తలు భయంకరంగా కష్టపడి పనిచేయాలి, లేకపోతే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. కాదండి, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి టీడీపీ, బీజేపీ, జనసేన, వైఎస్ షర్మిల గారు, అవును, వివేకానంద రెడ్డి గారు కూతురు, కరెక్ట్, ఒక పెద్ద సెక్షన్ ఆఫ్ మీడియా, అవును, ప్రశాంత్ కిషోర్, ఇంతమందిని పెట్టుకున్న తర్వాత మళ్ళీ గెలుస్తారో లేదని డౌట్ ఏంది, ఓడిస్తామో లేదని డౌట్. ఇక్కడ పార్టీ బలము, నాయకుడు బలమైనోడు అని కాదు. నేనేం చెప్తా అంటే ఓటేసే ప్రజలే గొర్రెలు అంటాను. ఆనెస్ట్లీ మనకు కావాల్సిన పథకాలన్నీ వస్తున్నాయి కదా. సో 90 days పీపుల్ మనం ఆనెస్ట్గా ఒప్పుకొని తీరాలండి. కష్టపడడం తక్కువ, ఆశపడ్డం ఎక్కువ అయిపోయింది. అలా అలవాటు చేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంటేనా అని కాదు, మాక్సిమం అన్ని గవర్నమెంట్స్ ఏంటంటే మాధవ్ గారు, ఆంధ్రప్రదేశ్లో నేను జగన్మోహన్ రెడ్డి సర్కార్కి ఒక పాజిటివ్ టర్న్ కొంచెం ఏమైనా ఇవ్వాలి అంటే చెప్పేది అమ్మ ఒడి ప్లస్ ఇంగ్లీష్ మీడియం. అవును, ఆ రెండు. ఇంగ్లీష్ మీడియం ఒక 10 years గవర్నమెంట్ ఉంటే పిల్లోడు 1st class నుంచి 10th class వరకు ఇంగ్లీష్ లో చదివి కనుక బయటకు వస్తే ఆ ఫ్యూచర్ డెఫినెట్ గా బాగుంటుంది కదా. బికాస్ లాంగ్వేజ్ ఈజ్ ద కమ్యూనికేషన్ ఫర్ వరల్డ్ వైడ్ అన్నప్పుడు ఇక్కడ చాలా మంది ఏంటంటే నేను ఇంగ్లీష్ మాట్లాడితే కామెంట్స్ చేస్తారు, నువ్వు బ్రిటిషర్స్ ని హేట్ చేస్తావు, వై యు ఆర్ టాకింగ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఈజ్ అ లాంగ్వేజ్ యార్, బ్రిటిష్ రూలింగ్ ఈజ్ డిఫరెంట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్. బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేసి వాడితో కమ్యూనికేట్ చేసినప్పుడు మనం ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి కదా, వేరే ఆప్షన్. స్వతంత్ర సమర గాంధీ పోయి ఇంగ్లీష్ లోనే మాట్లాడి ఉంటాడు కదా, హిందీలో మాట్లాడితే బ్రిటిష్ వాడికి అర్థం కాదు కదా. లాంగ్వేజ్ ఈజ్ ఎ కమ్యూనికేషన్ కదా. బట్ ఇక్కడ నేను మొన్న కూడా చెప్పా, ఎస్ గవర్నమెంట్ స్కూల్స్ కి మంచి జరిగిందా అంటే డెఫినెట్గా మంచి జరిగిందనే చెప్తాను. అందులో మనం చెడు జరిగిందని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఆయన మనకు నచ్చట్లేదు కదా అని చెప్పేసి 100కి 100 ఎవరు 100% తక్కువ బ్యాడ్ ఉండరు, అట్లే 100% గుడ్ కూడా ఉండరు. చిన్న దొంగ పెద్ద దొంగ మనం లెక్కేసుకోవాలని చెప్తాను నేను ఎప్పుడు. చిన్న గీత పెద్ద గీత అంతే, చిన్న గీత పెద్ద గీత కాదు, చిన్న దొంగ చిన్న దొంగ పెద్ద దొంగ. సో అలా కంపేర్ చేసుకున్నప్పుడు మీరు చెప్పిన మీరు చెప్పారు కదా అమ్మఒడి, ఆ అమ్మఒడి కూడా అప్పులు తీసుకొచ్చాడా లేకపోతే తిరుపతి హుండీ నుంచి పట్టుకొచ్చాడా? వాట్ హీ సేయింగ్ ఏంటంటే అండి, ఇప్పటి వరకు డెవలప్మెంట్ కోసం 75 సంవత్సరాలుగా ప్రభుత్వాలు పనిచేశాయి, డెవలప్మెంట్, రోడ్లు, కంపెనీలు ఏదో చెప్పారు. ఇప్పుడు నేను ఖర్చు చేస్తుంది హ్యూమన్ డెవలప్మెంట్ పైన. దేశం అంటే మట్టి కాదు ఈ మనుషులు అనేది ఉంది కదా, గుజరాత్ గారు చెప్తారు. సో అట్లా మనుషుల పైన ఇన్వెస్ట్ చేస్తున్నాను. మనిషి ఎదిగితే, మనిషి డెవలప్ అవుతే కంట్రీ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది అనే కాన్సెప్ట్ ఏదో అతను తీసుకొస్తున్నాడు.
ఇప్పుడు మనిషి ఎదగాలంటే ఏం కావాలి? చదువు. ఓన్లీ ఉచిత పథకాలు ఇచ్చుకుంటే సరిపోతుందా? ఉచిత పథకాలు అవి వేరే, ఇది ఎడ్యుకేషన్ పైన. ఓన్లీ ఎడ్యుకేషన్ వైజ్ ఓకే, దాన్ని Yeah. అసలు ఎవరు డినై చేయట్లేదు. మిగతాయి సరే, ఇంకా ఎడ్యుకేషన్ గురించి అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్స్ గురించి ఏదో ఇంగ్లీష్ ఊరికే మీడియం ఇంగ్లీష్ వ్యతిరేకించారు మీడియం కదా. అంటే తెలుగు మీడియం రన్ అవ్వాలి, ఇంగ్లీష్ మీడియం కూడా రన్ అవ్వాలి. బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఒకే స్కూల్లో రెండింటిని నడపాలి. ఇప్పుడు అదే దాన్ని జరుగుతోంది. అసలు డినై చేసే సమస్య లేదు. ఎందుకంటే వరల్డ్ వైడ్ మనం ఎవరితో మాట్లాడినా కమ్యూనికేట్ చేయాలన్నా ఇంగ్లీష్ అన్నది లాంగ్వేజ్ అయినప్పుడు ఆ లాంగ్వేజే మనకు బ్యారియర్ అవ్వకూడదు కదా. ఇప్పుడు నేను చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం చదువుకున్నాను. నాకు ఇంట్రెస్ట్ ఉంటే గనక నేను ఇంకా బెటర్ ఇంగ్లీష్ స్కిల్స్ నేర్చుకునేదాన్ని. మేబీ నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను బెటర్ ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయాను. సో నా ఇంగ్లీష్లో చాలా తప్పులు ఉంటాయి. పీపుల్ అంటారు సిగ్గులేదు నీకు ఇంగ్లీష్ రాదు, నీ బతుకు ఇంగ్లీష్ కూడా రాదంటే, ఇంగ్లీష్ బ్రతుకు తెరువు, అది అవసరమైన వాళ్ళకి. కానీ నాలాంటి వాళ్ళకి మేబీ ఇంటర్నేషనల్ లెవెల్గా మాట్లాడడానికి, మంచి మంచి స్టేజెస్ మీద మాట్లాడడానికి ఇంగ్లీష్ స్కిల్స్ పనికొస్తాయేమో. బట్ నాకు సర్వైవల్ అయితే అవుతుంది కదా. కానీ అందరికీ నాలాంటి సర్వైవలే ఉండాలి, మీలాంటి సర్వైవలే ఉండాలంటే ఎలా అవుతుంది? కాదు కదా. వాళ్ళ డ్రీమ్స్కి వాళ్ళు అచీవ్ చేయాలనుకున్న దానికి లాంగ్వేజ్ అన్నది వాళ్ళకి బ్యారియర్ అవ్వకూడదు. కాబట్టి ఇంగ్లీష్ని డెఫినెట్గా ఇప్పుడు ఆయన పెట్టిన ప్రతి స్కీమ్ రాంగ్ అంటే నేను అనను. 1-2 గుడ్ ఉన్నాయి. కానీ దాంతోపాటు ఎప్పుడైతే ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తామో, కొత్త కంపెనీలు తీసుకొస్తామో, అప్పుడే కదా ఈ అమ్మఒడులు, ఎడ్యుకేషన్, గవర్నమెంట్ స్కూల్స్, ఎడ్యుకేషన్, వాళ్ళకి ఫీజులు, వాళ్ళకి బుక్స్, వాళ్ళకి కావాల్సినవి ఇవ్వడానికి ఇన్కమ్ జనరేట్ అవ్వాలి కదా. ఇన్కమ్ జనరేట్ చేయకపోతే 10 లక్షల కోట్ల అప్పు అయిపోతే తర్వాత మళ్ళీ గెలిస్తే అది 30 లక్షల కోట్ల అప్పు అయితే ఆ నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వాల మీద బర్డన్ పడుతుంది కదా. నెక్స్ట్ వస్తామని చెప్తున్న వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ సంక్షేమం చేస్తామని చెప్తున్నారు కదా. ఇన్ఫాక్ట్ ఈయన సంవత్సరానికి 70,000 కోట్లు ఖర్చు పెడితే ఆయన 1,25,000 కోట్లు ఖర్చు పెట్టే హామీలు ఇస్తున్నారు. సరే, ఇంకా మరి అంత మనం డీప్ గా లోపలికి వదిలేద్దాం. ఇప్పుడు ఏంటి, మోడీ మళ్ళీనా వస్తాడు? ఫిర్ బార్ మోడీ సర్కార్. ఎందుకు? బికాస్ ఇక్కడ చెప్పడానికి చాలా ఉన్నాయి. అందరూ ఏదో రీసెంట్ గా రామ్ మందిర్ కడతామని అంటే, రామ్ మందిర్ అనేది ఎప్పటి నుంచో మేనిఫెస్టోలో ఉంది. అది లేదు, ముందు నుంచి చెప్పుకుంటూ అద్వానీ గారి హవా నుంచి. అంటే మేనిఫెస్టోలో అది పెట్టకపోయినా అది బీజేపీ ఎజెండా అని చెప్పారు. బహిరంగ సభల్లో అంటే అదేంటంటే లిటరల్లీ లిటరల్ గా రాయని ఓపెన్ గా చెప్పినటువంటి మేనిఫెస్టో అనుకోండి, ఎజెండా అనుకోండి. మేనిఫెస్టో కాకపోతే ఓపెన్ ఎజెండా. దే ఆర్ వెరీ క్లియర్. దే సెడ్ దే డిడ్ ఇట్. సో మొన్న సిఏఏ కూడా అమలు చేసేసారు. ఇన్ని సంవత్సరాలు రకరకాల అపోహలు జరిగిన భారతదేశంలో పుట్టి పెరిగిన ముస్లింలకి ఎలాంటి నష్టము లేదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దానివల్ల మన దేశానికి మంచి జరుగుతుంది. మన దేశానికి హద్దులు గీయకపోతే ఎవడబడితే ఆడొచ్చేసేస్తే, మనకే సరిగ్గా బతకడానికి లేకపోతే ఇంకెవడో వచ్చేసి మన దేశంలో ఉన్నదాన్ని దోచుకొని తిని, లేకపోతే మన మీదే ఆడు టెర్రర్ అటాక్స్ చేస్తుంటే మనం ఎలా ఊరుకుంటాము? సో నాట్ ఓన్లీ దట్, ఫస్ట్ నుంచి జిఎస్టీ వచ్చినప్పుడు లేకపోతే డిమానిటైజేషన్ అయినప్పుడు చాలా హేట్ చేశారు. బట్ సెకండ్ టైం కూడా గెలిచారు. ఎందుకంటే పీపుల్ దే నీడ్ లిటిల్ టైం అండర్స్టాండ్ చేసుకోవడానికి. అరే మార్పు మనమే కోరుకున్నాము, సో అర్థం చేసుకోవాలి. మనకే బాధ ఉంటుంది. ఎందుకంటే సహజంగా మనం ఒక ఇంటి నుంచి, ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్తే ఫుడ్కే మనం ఎంత ఇబ్బంది పడతాం. పక్క రాష్ట్రానికి వెళ్తేనే సఫర్ అవుతాం. స్లీప్ మనకు సరిగ్గా పట్టదు, కొత్త ప్లేసు, ఇక్కడ ఫుడ్ బాగాలేదు, ఇక్కడ టేస్ట్ బాగాలేదు, ఎన్ని కంప్లైంట్స్ చేస్తాం. ఒక వ్యవస్థలో మార్పు జరిగినప్పుడు కొంత ఇబ్బందులు అనేవి మనకు సహజంగా జరుగుతుంటాయి. ఆల్ దీస్ ఇయర్స్ మన ఇండియాని ఒక రకంగా చూశారు, ఇప్పుడు ఇంకో రకంగా చూస్తున్నారు. నేనేమంటా అంటే, వీ నీడ్ బెటర్ లీడర్స్. ఆల్వేస్ గుడ్ లీడర్స్ కావాలి. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మామూలుగా తెల్లతోలోడు భారతదేశాన్ని, అందులో బ్రౌన్ స్కిన్స్ని పొగడడానికి ఆడికి ఇష్టపడ్డు, నచ్చదు. ఎప్పటికీ దే ఆర్ డామినెంట్గా ఉండడానికే ఇష్టపడతారు. బట్ టుడే మోడీ ఈజ్ ద బాస్ అని తెల్లోళ్ళు పొగుడుతున్నారు అంటే, కేపబిలిటీ లేకపోతే వాడు పొగడ్డు, అవసరం లేకపోతే అసలు పొగడ్డు. సో ఇన్ని రోజులు మన దేశానికి వేరే దేశాలతో అవసరం ఉండేది, కానీ ఈ రోజు మన దేశం వేరే దేశాలకు అవసరం అవుతుంది. ఆ స్థాయికి తీసుకెళ్ళగలిగారు. బట్ ఇట్ టేక్స్ టైం. 10 సంవత్సరాల సమయం పట్టింది. ఇంకొకసారి వస్తే మన దేశంలో డెవలప్మెంట్ వస్తుంది. జీడిపి పొజిషన్ కూడా మనకు పెరిగింది. కరోనా లాంటి సిచ్యువేషన్ 140 కోట్ల ప్రజల్ని దాటుకొని కూడా, కరోనా దెబ్బ నుంచి కూడా ఇవన్నీ ఓకే, మోడీ గారు చెప్తున్నారు. నాకు మీ ఇంట్లో పనిచేసే ఒక మెయిడ్, మీ డ్రైవర్, మీ వాచ్మెన్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మోడీకి ఎందుకు ఓటేయాలి అంటే? ఎస్, ఇందులోనే చెప్తున్నా. మనము ఇన్స్టాంట్ ఫ్రూట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం ఆనెస్ట్లీ, కానీ ఇన్స్టాంట్ ఫ్రూట్ ఎప్పుడు ఎక్కడ రాదు. హైబ్రిడ్ పెంచినా సరే ఒక టైం లిమిటేషన్ ఉంటుంది. ఆ టైం లిమిటేషన్ తర్వాతే ఫ్రూట్ వస్తుంది. ఈరోజు నాకేమిచ్చాడు
అని అడిగితే రేపొద్దున నీ పిల్లలు, నీ మనవళ్ళు, నీ మనవరాలు, భవిష్యత్ జనరేషన్స్ గురించి మనం ఆలోచించమా? ఇప్పుడు నేను నా గురించి ఆలోచించుకుంటా, నాకేమొస్తుంది, నాకేమిచ్చాడు మోడీ, ఏది నా 15 లక్షలు నాకు ఇవ్వలేదే అని నేను అంటా. కాదురా వేరే పొద్దున్న నా పిల్లలు, నా మనవళ్ళు, నా మనవరాళ్ళు ఇదే భారతదేశంలో వేరే విదేశాలకు వెళ్ళి ఉద్యోగాల కోసం అడుక్కోకుండా, తిండి కోసం ఏడవకుండా, ఇక్కడ కూడా బెటర్ శాలరీస్తో, ఇంతకుముందు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక 5,000 జీతం ఇస్తే వర్క్ అయ్యేది. ఇప్పుడు నిజంగా 5,000కి వర్క్ చేస్తున్నారా? SBIలో ఇంతకుముందు జీతాలు ఎంత ఉండేవి, ఇప్పుడు ఎంత ఉన్నాయి? సరే, ఎనీ గవర్నమెంట్ జాబ్స్ చూసుకుందాము. ఒకప్పుడు విలేజ్ అసిస్టెంట్కి నాకు తెలిసి 7-8 వేలు జీతం ఉండేది. ఇప్పుడు 7-8 వేలు ఉందా? లేదు, 20+ ఉంది. సో ఆటోమేటిక్గా శాలరీ ఖర్చులు పెరుగుతున్నప్పుడు, అదే అంటున్నారు, ఖర్చులు పెరుగుతున్నప్పుడు సిలిండర్ కాస్ట్ ఎక్కువైందంటే కానీ 8,000 జీతం ఇవ్వట్లే. ఆ రోజు 500లకు వచ్చే సిలిండరు ఈ రోజు 1,000 రూపాయలు వస్తుందంటే ఆ రోజు నీకు 7,000 వచ్చే జీతం ఈ రోజు 20,000 వస్తుంది. సో సిమిలర్గా అక్కడ సరిపోతుంది. బట్ మన ఫ్యూచర్ జనరేషన్స్ బాగుండాలంటే ఈ రోజు మనం మొక్క నాటమని అనుకోవాలి. ఎస్, మన దేశంలో ఉద్యోగ అవకాశాలు రావాలి, మన దేశంలోనే మనం 3 పూట్ల తినగలగాలి, మన దేశంలోనే అరే ఇది మేము తయారు చేసినాం రా భయ్ అని చెప్పేసి సొంతంగా ఎవరికి వాళ్ళు ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేసుకొని లేదా కొత్త నాలెడ్జ్ని, కొత్త టెక్నాలజీని క్రియేట్ చేసుకున్నప్పుడు స్టిల్ మోడీ గవర్నమెంట్ చాలా మందికి వాళ్ళంతటా వాళ్ళగా ఏదైనా ఒక టెక్నాలజీ కనిపెడితే ఫండింగ్ కూడా ఇస్తుంది యువతకి. సో వేరే దేశాలకు వెళ్ళిపోయి విదేశాలకి స్టార్టప్స్ విదేశాలకు అమ్ముకొని ఆ టెక్నాలజీ అంత అవసరం లేకుండా మన టాలెంట్ని ప్రొజెక్ట్ చేసుకుంటే ఫండింగ్ ఇస్తుంది. ఇప్పుడు చైనా ఎలా అలా డెవలప్ అయింది? సో వాళ్ళే ఎస్ ఎంటర్ప్రీనర్స్, వాళ్ళు ప్రతిదీ వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి సమయాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. కానీ వెరీ అన్ఫార్చునేట్ మనం మాట్లాడుకోవాలి, భారతదేశ యువత సోషల్ మీడియాలో అంటే పనిచేసేది పెరగాలి, పనిచేసేది తగ్గి దేశంలో 20-25% పనిచేస్తుంటే 70% మంది ఖాళీ కూర్చొని. ఎగ్జాక్ట్లీ, ఒక కుటుంబం అదే సేమ్ ఒకళ్ళే వర్కింగ్, 10 మంది ఉంటే 10 మంది పని చేస్తే ఎట్లుంటది? మన వాళ్ళు సోషల్ మీడియాలో పడి ఇది మనం మాట్లాడుకోవాలి. ఇది చాలా చిన్న విషయం అనిపిస్తుంది కానీ సోషల్ మీడియాలో అమ్మాయిల ఫిగర్ల మీద, అమ్మాయిల సెమీ న్యూడ్స్ వీడియోస్ మీద, లేకపోతే ఆ కింద వెళ్ళి వాడు చూస్తాడు, తూ నీదమ్మా సిగ్గులేదు, నీ బతుకమ్మ ఎందుకు చూసావు, దీని మీద పెట్టే ఫోకస్, అంత నాలెడ్జ్. ఇప్పుడు మరి మోడీని విమర్శిస్తూ కూర్చుంటారు, మోడీ అట్లా చేసి ఉండాల్సింది, ఇట్లా చేసి, అరే ఇంత తెలివి పెట్టుకొని నువ్వు వెళ్ళి పిఎంఓలా ఉంటారు కదా, ఇక్కడ ఎందుకున్నావు సోషల్ మీడియాలో? ఎగ్జాక్ట్లీ, వాళ్ళు లవ్ ప్రపోజల్స్ సోషల్ మీడియాలోనే చేస్తారు, పెళ్లి సోషల్ మీడియాలోనే చేసుకుంటారు, విడాకులు కూడా. సరే, చాలా హార్డ్ గా బోరింగ్ గా, అందుకే నేనే నవ్విస్తున్నాను. కాదు, పెళ్లి సోషల్ మీడియా అన్నారు కాబట్టి ఏంటి మీరు ఏదో లవ్ లో పడ్డారంట? నేనా? కృష్ణతో లవ్ లో పడ్డాను కదా. ఎవరా కృష్ణ? కృష్ణ ఇస్ ఎ కృష్ణ, లార్డ్ కృష్ణ. లార్డ్ కృష్ణకి 16,000 మంది గోపికలు, 8 మంది భార్యలు అని విన్నా. 16,000 మంది గోపికలు. గోపికలు అంటే స్నేహితురాళ్ళు అనే అర్థము, వాళ్ళ భార్యలు కాదు, వాళ్ళతో శృంగారం ఉండదు, అదే ప్రేయసులు కాదు వాళ్ళు. దట్స్ వాట్ ద సినిమా అనేది చాలా చాలా నాశనం చేసింది ప్రజల్ని. రాంగ్ స్టోరీస్. రాముడిగా ఉన్నప్పుడు రాముడి అవతారాన్ని చూసి 16,000 మంది ఋషులు ఆయన్ని మోహించారు. ఆహా, అసలు ఏమి రూపం ఇది, ఏమి అందము, ఏమి సౌందర్యము, అసలు ఎంత బాగున్నాడు అని వరం కోరుకున్నారు. వచ్చే జన్మలో మీతో ఉండాలి అని ఆయన వరం ఇచ్చాడు. రాముడిగా ఉన్నప్పుడు ఆ స్నేహం ఆయన చేయలేడు, అందుకని వాళ్ళు గోపికలుగా పుట్టారు. బృందావనంలో ఆయన వాళ్ళతో ఆటలు ఆడాడు, అంతే. రాసలీలలు, రాసకేలీలు కాదు, రెండింటికి తేడా ఉంది. ఆడుకునేవాడు ఆయన, కోలాటం ఆడుకునేవాడు. రాసకేలి, రాసలీలలు అంటే ఏంటి? ఆయన లీల, ఆయన అందరితో కోలాటం ఆడుకునేవాడు. ఎంత ఏజ్ వరకు ఆయన ఉన్నాడు? అంతే. ఆ ఏజ్ నుంచి ఆయన వెళ్ళిపోయాడు కదా, అసలు అక్కడ నుంచి లేడు కదా. ఆ ఏజ్ లో ఏం క్రీడలు చేస్తారు వాళ్ళు? రాస క్రీడలు చేయలేదు. సరే, ఇప్పుడు మీ బాయ్ ఫ్రెండ్ మీ బాగానే ప్రొటెక్ట్ చేస్తున్నారు. నేను అడిగింది 16,000 మంది కాదు, 16,000 మంది స్నేహితురాళ్ళు ఆయనకి. మీరేంటి ఏ కైండ్ అందులో? నేనా? జన్మలో తపస్సు చేసి ఆయనకి 8 భార్యలు. 8 భార్యలు అంటే ఎవరు? ఆయన విష్ణువు అయినప్పుడు ఆమె లక్ష్మి, అష్టలక్ష్ములు ఆమె. 8 రూపాయలకు పుట్టి 8గా పెళ్లి చేసుకుంది. అన్ని ఆమె ఒక్కటే ఆమె. మళ్ళీ విష్ణువునే పెళ్లి చేసుకుంది, విష్ణువు లక్ష్మినే పెళ్లి చేసుకున్నాడు, ఎవరిని పెళ్లి చేసుకోలేదు. నేను రుక్మిణి, నేను సత్య, అన్ని మీరే. అన్ని నేనే. ఆ 8 మీరే. అన్ని 8 మీరే. అష్టరూపాలు ఒక్క ఆమె. ఎందుకు సడన్ గా కృష్ణుడిపై ప్రేమ? అటు ఎందుకు వెళ్ళారు? అది మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళామండి.
అందరు చాలా మంది అనుకుంటారు ఇది కూడా అనేసారు, సినిమాలు అయిపోయాక ఆటోమేటిక్ రాజకీయాలు, రాజకీయం అయిపోయాక బీజేపీలో ఉన్నావు కాబట్టి నువ్వు హిందుత్వ అని. ఎందుకంటే నేను హిందువుగా పుట్టలేదు కదా, బీజేపీలో పుట్టినప్పటి నుంచి పూజలు పురస్కారాలు ఉంటాయి కదా మనకి, ఆబ్వియస్లీ ఉంటాయి కదా. మా అమ్మ మరి బడతి పూజ చేయించి మరి పూజలు చేసేది, బట్ చూసే జనాలకు అలా ఉండదు. సో ఇప్పుడు బీజేపీలో నన్ను అందరూ మెచ్చుకోవాలంటే నేను కృష్ణ భక్తురాలు అయిపోవాలంటే, బీజేపీలో మెచ్చుకోవాలంటే రామ భక్తులు ఎక్కువ, రాముడు శ్రీరామ్ ఎక్కువ, అన్నీ ఆయనే కదా. చాలా మందికి తెలియదు అంతే. అన్ని అంటే తెలియకపోవడం ఏంటంటే కృష్ణ అంటే ఏదో అమ్మాయిలతో తిరిగేవాడు, రామ్ అంటే ముద్రేసి పెట్టేశారు పాపం. వెరీ గ్రేట్. అదే చెప్తున్నాను, గోపికలు ఎవరు ఆయన భార్యలు కాదు. ఆయన పెళ్లి చేసుకున్న 8 మంది లక్ష్మీదేవి, అష్టరూపాలు అంతే. అష్టలక్ష్ములు ఎవరు మరి, అన్నీ ఆమె. అంటే ఆయా సందర్భంలో ఆమె ఆ రూపం దాలుస్తుంది అంతే. అందుకే విష్ణువు లక్ష్మిని, లక్ష్మి విష్ణువుని తప్ప ఇంకెవరు ఎవరిని చేసుకోరు. ఏ జన్మకైనా వాళ్ళిద్దరు భార్య భర్తలే, అది ఫర్ ఎవర్ యూనివర్స్. అది మీరు ఎందుకో వచ్చారండి భూమి మీదకి, డెఫినెట్ గా చెప్తాను. ఏదో పర్పస్ కోసం, ఏదో రీజన్ కోసం వచ్చారు. ప్రతి మనిషి జీవితం పర్పస్ కోసమే ఉంటుంది. మీరు ప్యూర్ గా గ్లామర్ ఫీల్డ్ లో ఉండి, సినిమాల్లో ఉండి, ఆ తర్వాత పాలిటిక్స్ లో ఉంటూ ఒక అఫైర్స్ లేకపోతే ఒక ఇంకేదో ఏం లేకుండా ఒక రూమర్ కూడా రాయలేదండి నా మీద. చిచి ఇండస్ట్రీలో అదే ఒక్క రూమర్ కూడా రాయలేదండి. ఒక్క రూమర్ వచ్చిందబ్బా 2009లో. ఆ రూమర్ కూడా ఏంటంటే నాని, తనీష్ ఇద్దరు నన్ను ట్రై చేస్తే నేను డినై చేశానంట. అది రూమర్. దిస్ ఇస్ సో ఇంట్రెస్ట్. ఒక్క రూమర్ వచ్చింది. దాన్ని రూమర్ అనరు, నేను తిరిగానని రాస్తే అది రూమర్ అవుతుంది. అంతే కదా, మీరు రిజెక్ట్ చేశారని రాస్తే చెప్పుకోవడానికి కూడా ఒక రూమర్ కూడా లేదు నా ముఖానికి కదా అసలు. అంటే అంత దాదాపు 10-15 years మీరు అది మెయింటైన్ చేస్తూ వచ్చారు. సడన్ గా ఇప్పుడు కృష్ణుడితో లవ్ అంటారేంటి? నేను చిన్నప్పుడు శివుడు బాగా ఇష్టం ఉండేది నాకు. బాగా అంటే చాలా చాలా బాగా ఇష్టం. శివుడు, అమ్మవారు అంటే చాలా ఇష్టం ఉండేది. కాలేజ్ డేస్ తర్వాత ఇంకా ఆ పూజలు అన్నీ అయిపోయినాయి. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక మనకు సినిమా ఇండస్ట్రీ కెరీర్ ఇదంతా ఉండిపోవడం వల్ల ఏదో పండగలకి గుడికి వెళ్ళడం, ఇంట్లో పండగలప్పుడు పూజ చేసుకోవడం. సో ఇది నడిచింది. 2014 నుంచి సంహౌ కృష్ణ అంటే చిన్నప్పటి నుంచి దేవుడితో మాట్లాడిన వాళ్ళు, అంటే మాట్లాడేది కంటే కొట్లాడతాను. నేను ఏదైనా చదువుకుంటే రాలేదనుకో, ఇదిగో చూడు నేను క్వశ్చన్ చదువుతున్నా, నాకు ఆన్సర్ రాలేదనుకో, మామూలుగా ఉండదు చూడు, నేను రేపు నుంచి కట్టిఫ్ కొడతా నీతో, అంతే. మనదంతా రుబాబే ఉండేదన్నమాట. ఐ స్టిల్ రిమెంబర్ 4th class లో ఉన్నప్పుడు పద్యం నేర్చుకుంటున్నా. అది ఎంత నేర్చుకున్నా రాలేదు నాకు. దేవుడు వైపు చూసి వార్నింగ్ ఇచ్చా, ఈ పద్యం నేను ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ చదువుతా, నాకు రాలేదంటే చూడు ఇంకా రేపటి నుంచి నీతో కటిఫ్ అన్నాను. అంతే వచ్చేసింది. ఐ స్టిల్ రిమెంబర్ దట్ పద్యం. తెలుసా? సత్యసూక్తి ఘటించు దీజడి మమాంచు గౌరవ మసంగు జనులకు కలశమడచు చిత్త విస్ఫూర్తి చేయ సాధు సంగంబు సకలార్థ సాధనంబు. సూపర్ నేను మీరు చెప్తారనుకోలేదు, నిజంగా చెప్తారనుకోలేదు. ఐ స్టిల్ రిమెంబర్. దేవుడితో కొట్లాడినా కదా నేను, లాస్ట్ అండ్ ఫైనల్ చదువుతాను, ఇది నాకు రాకపోతే కటిఫ్ అన్నాను, వచ్చేసింది. ఐ స్టిల్ రిమెంబర్. అట్లా నాకు గాడ్తో అట్లా మాట్లాడడం అలవాటు. ఒక్కొక్కళ్ళు దేవుడిని ఒక్కొక్కలా చూస్తారు. ఒకళ్ళకి ఫ్రెండ్, ఒకళ్ళకి దేవుడు, ఒకళ్ళకి భయం. అమ్మా నాన్న అంటే ప్రేమ భక్తి రెండు ఉంటాయి, సేమ్ వే లైక్ ఏ ఫ్రెండ్. సో అట్లనే మనకు కృష్ణుడితో 2014 నుంచి మాట్లాడడం అలవాటు. ఏమున్నా చెప్పుకుంటా, ప్రాబ్లమ్స్ వస్తే ఏంది నాకు ఈ ప్రాబ్లం అవసరమా, ఎందుకు పెట్టినావు నువ్వు అని. దానికి ఆన్సర్లు కూడా నాకు దొరికేవి ఇన్స్టాంట్గా. సో మనకు ఎక్కువ ఏంటంటే మన లైఫ్ నుంచి ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు క్వశ్చన్ చేస్తాను, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారని. దాని నాకు గుడ్ ఆన్సర్స్ వస్తాయి, నీ మంచి కోసమే. నేను మిమ్మల్ని ఏదో అడిగితే మీరు నన్ను మళ్ళీ ఆధ్యాత్మికం కాదు, దిస్ ఇస్ రియాలిటీ అండి. మీకు మీ మొత్తం కెరీర్ లో, సినిమా కెరీర్ లో, పొలిటికల్ కెరీర్ లో వీడు బాయ్ ఫ్రెండ్ మెటీరియల్ నేను ఎవడ అనిపించలేదా? అంటే బాలకృష్ణ బాగా చెప్తున్నారు. అనిపించలేదు, టు బి ఆనెస్ట్లీ. టూ మచ్ ఇది బాయ్ ఫ్రెండ్ మెటీరియల్ అని అనిపించదు. బట్ ఎస్, ఐ హ్యాడ్ లవ్ స్టోరీ, బట్ ఐ డోంట్ వాంట్ టు సే బాయ్ ఫ్రెండ్ అని. అందరికీ తెలుసండి, నేను ఎప్పుడు మీడియాలో ఎప్పుడో చెప్పేసినాను కదా, నేను ఏది హైడింగ్ స్టోరీస్ ఏమి ఉండవు. ప్రేమ అన్నది తప్పు కానప్పుడు మనం దాచిపెట్టుకోవాలబ్బా, అది తప్పు అయితే దాచిపెట్టుకోవాలి, తప్పు కానప్పుడు ఎందుకు దాచిపెట్టుకోవడం. మనకు గతంలో ఒక స్టోరీ ఉండేది, వర్కౌట్ అవ్వలేదు, దాని బాయ్ ఫ్రెండ్ అని చెప్పడం నాకు ఇష్టం ఉండదు. నాకు ఇష్టమైంది, ఇష్టం అని చెప్పుకున్నాం అంతే. వర్కౌట్ అవ్వలేదు, డిపార్ట్ అయిపోయాం, దట్స్ ఇట్. వెరీ లాంగ్ ఇయర్స్ బ్యాక్ స్టోరీ, 2009 అంతే.
ఆ తర్వాత మనకు ఇక ఎట్లా తయారయ్యానంటే ఏ పేమ గీమా అనే సౌండ్ నా ఇలాకలో వినిపిస్తే ఒక్కొక్కరు సంపెత్తాననేది. కాదు, బయట ఉన్న మీకు మీ దాకా వచ్చిందో లేదో, బయట మీ పైన ఉన్న ఇంప్రెషన్ ఏంటి తెలుసా? ఈ అమ్మాయిని ఎవడన్నా టచ్ చేయాలన్నా, ఏదైనా కామెంట్ పెట్టాలన్నా, ఈ అమ్మాయితో మాట్లాడాలన్నా ఎందుకురా బాబు అనే ఒక భయం ఉంటుంది. ఆ భయం స్ప్రెడ్ అయిపోయింది విపరీతంగా బయట అంతా. నాకు సంతోషం, ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటారు కదా, అసలు నాకు కావాల్సింది కూడా అదే. కానీ ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు మిమ్మల్ని. అంటే కృష్ణ డిస్టర్బ్ చేస్తారు. ఎవరో డిస్టర్బ్ చేస్తారు. అర్ధరాత్రి 12:30, 1 గంట, 2 గంటలకు పెద్ద తెలుగులో మెసేజ్లు పెడతారు సోషల్ మీడియాలో. ఎవరో డిస్టర్బ్ చేస్తారు కదా మెసేజ్ పెడతారు, అదర్వైజ్ ఎక్కడి నుంచి వస్తాయి తెలుగులో? మళ్ళీ ఆ ఇంగ్లీష్ ని తెలుగులో నేను చూస్తా ఉంటా అప్పుడప్పుడు, నేను ఫాలో అవుతాను మిమ్మల్ని. గూగుల్ ట్రాన్స్లేటర్, గూగుల్ తెలుగు అని కొడితే వస్తుంది. అది పెద్ద పెద్ద మెసేజ్లు అవన్నీ ఇవే. మళ్ళీ ఇన్సోమ్నియా ఎఫెక్ట్ యాక్చువల్లీ. అది ఇన్సోమ్నియా ఉన్నప్పుడు ఏంటంటే నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోయేటప్పుడు సోషల్ మీడియా మనం ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో డిస్టర్బ్ చేశారు. జనాలే, బయట జనాలే అండి. గుర్తుపెట్టుకోండి, నా చుట్టూ ప్రేమించే వాళ్ళు ఉన్నారు, నన్ను ఎవ్వరు ఒక్క మాట అనరు తెలుసా. ఆనెస్ట్లీ ఎవ్వరు ఒక్క మాట అనరు. ఐఎమ్ లక్కీ ఎనఫ్ ఆ విషయంలో. మా ఫ్యామిలీ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నేను ఇష్టపడే వాళ్ళు కానీ, నన్ను ఇష్టపడే వాళ్ళు కానీ ఒక్క మాట అనరు, నన్ను హర్ట్ చేయరు. మరి ఇంకెవరు హర్ట్ చేస్తున్నారు? ఈ సోషల్ మీడియా పట్టించుకుంటారండి. సోషల్ మీడియా ఇంకా పట్టించుకునే నిద్ర పట్టినప్పుడే కదా ట్రిగర్ అవుతుంది. దట్స్ సింపుల్ లాజిక్. నిద్ర పట్టినప్పుడు ట్రిగర్ అవుతుంది. ఆ ట్రిగర్ అయినప్పుడు మూడ్ స్వింగ్స్ అమ్మాయిలకి ఎవ్రీ వీక్ డిఫరెంట్ గా ఉంటాయి. ప్రశాంతంగా ఉందనుకో, కృష్ణపక్షంలోనో శుక్లపక్షంలోనో నా బ్రెయిన్ చాలా పీస్ఫుల్ గా ఉంటది. పక్షం మారిందనుకో, కార్తికేయ సినిమాల లాగా ఒక కృష్ణపక్షం ఉన్నప్పుడు ప్రశాంతంగా అలా ఉండి తర్వాత హత్య చేయడానికి రెడీ అయిపోతాడు కదా, అలా ఉంటా నేను కూడా. కొన్నిసార్లు చూస్తే మెసేజ్లు చాలా పెద్ద 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 మెసేజ్లు ఉంటాయి. అవును, నా మీద మూన్ ఎఫెక్ట్ బాగుంటుంది. అది ఇప్పుడు రాత్రి 12, 1 గంట, 2 గంటల టైంలో ఉంటాయి. ఆ టైంలోనే కదా మూన్ బాగా బ్రైట్ గా ఉంటాడు. అసలు అంత మెసేజ్ టైప్ చేయడానికి చేతులు ఎక్కడ నొప్పులు ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే వర్డ్స్ అన్ని ఫామ్ చేసుకోవాలి కదా. ఐ టైప్ అమ్మాయిలు పెద్ద పెద్ద వ్యాసాలు రాసేస్తారు మీరు. అవును, ఐ రైట్. ఎవరిని తిడుతున్నారో తెలియదు, తిడుతూ ఉంటారు. తిట్టేస్తా అంటే బూతులు కాదు, అంటే అవతలి వాళ్ళు నన్ను అంత స్థాయిలో హర్ట్ చేసి ఉంటేనే. నా అనే వాళ్ళు చేస్తే నేను సోషల్ మీడియాలో పెట్టాను కదా, వాట్సాప్ లో వేసుకుంటాను. ఆనెస్ట్లీ నా అనే పర్సన్స్ అసలు ఎవ్వరు హర్ట్ చేయరు తెలుసా నన్ను. ఎవ్రీబడి ఈజ్ గుడ్ పీపుల్ అన్నాను. గుడ్ పీపుల్ నాతో ఉన్నారు కాబట్టి హర్ట్ చేయరు. బయట ఎవడో ఏదో మాట్లాడితే అంత టైం ఎనర్జీ ఇవ్వాల్సిన అవసరం ఉందా మా దగ్గర వాళ్ళకి? ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఇవ్వడం అలవాటు. మంచితనం కూడా ఒక్కొక్కసారి మనకు మంచిది కాదు. అంటే మంచి వాళ్ళ మౌనం ఎప్పటికీ మంచిది కాదు. నేను అలా పెట్టినప్పుడు, మామూలుగా నా మీద అబ్యూస్ చేసినప్పుడు నెగిటివ్ హేటర్స్ వీళ్ళందరూ వస్తారా, కానీ మంచివాడు ఏంటంటే రీడ్ చేసి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ నేను ఎప్పుడైతే హర్ట్ అయ్యి అలాంటి ఒక పెద్ద పోస్ట్ పెట్టినప్పుడు మంచి వాళ్ళు అందరూ రెస్పాండ్ అవుతారు, మీరు పట్టించుకోవద్దు ఇట్లా. సో నాకు అలా అనిపిస్తుంది. సమ్ టైమ్స్ మంచి వాళ్ళని కూడా తట్టి లేపడం చాలా అవసరం. అవేకనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ మంచి వాళ్ళ మౌనం కూడా డేంజర్ గా ఉండకూడదు. కాబట్టి ఆ మంచి వాళ్ళు మాట్లాడాలి అంటే, అందరూ భూమి మీద చెడ్డోళ్ళు ఉండరు. సో ఆ మంచి వాళ్ళు మాట్లాడాలంటే, అరే ఈ అమ్మాయి బాధపడింది కదా అనే ఎమోషన్ వాళ్ళకి తట్టినప్పుడు మంచి వాళ్ళు మాట్లాడతారు. సో దెన్ దట్ ఈస్ గుడ్ కదా. సో నాట్ ఓన్లీ పర్సనల్ ఇష్యూస్, మీరు ఇంకేదో దేశం ఇష్యూస్, ఇంకేదో ఇష్యూస్ కూడా రెస్పాండ్ అవుతుంటారు. బాగా వాటికి కూడా చాలా హర్ట్ అవుతుంటా అప్పుడప్పుడు. బాగా పొలిటికల్ ఇష్యూస్ పైన కామెంట్స్ పెడుతూ ఉంటారు. నన్ను ట్రిగర్ చేస్తాయి అవి. ఆ నిద్ర పట్టని సమయంలో ఎవరి మెదడైనా వీక్ గా ఉంటది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆలోచన చేస్తే నాకేమో రకరకాల ఆలోచనలు వస్తాయి. సోషల్ మీడియాలో వచ్చినప్పుడు అమ్మాయిల మీద జరిగే అరాచకాలు అవ్వచ్చు, దేశం గురించి అవ్వచ్చు, లేకపోతే ధర్మం గురించి అవ్వచ్చు. అది ఆ మూమెంట్ లో నన్ను ట్రిగర్ చేసేస్తుంది. ట్రిగర్ చేస్తే అయితే వ్యాసం రాస్తా, లేదు అంటే అలానే జిడ్డు మొహం వేసుకొని నిద్ర మొహం వేసుకొని వీడియోలు చేసి పెట్టేస్తా. ఆ టైంలో ఫీల్ భలే వస్తుంది. చాలా వైరల్ అయినవి కూడా అవే అవుతుంటాయి. అండ్ పాజిటివ్ కామెంట్స్ కూడా చాలా ఎక్కువగా వస్తాయి, రెస్పాండ్ అవుతారు. సో ఐ నీడ్ దట్ గుడ్ రెస్పాన్స్. అంటే ఒక నెగిటివ్ ని మనం కామెంట్ చేస్తే కూడా చాలా మంచి కామెంట్లు వస్తున్నాయి చూడు. సో దే ఆర్ రెస్పాన్సిబుల్ పీపుల్ అని నేను అనుకుంటా. సోషల్ మీడియాలో కూడా మనుషులే కదా ఉండేది. ఎండ్ ఆఫ్ ద డే ఐ నీడ్ దట్ పాజిటివ్ మోటివేషన్. సో ఇప్పుడు కృష్ణతో లవ్ లో ఉన్నారు. yes 100%. ఐఎమ్ గెటింగ్ పీస్ అండి. ఇన్ని సంవత్సరాలు నాకు లేనిది ఇప్పుడున్నది ఆ పీస్, ఆ ప్రశాంతత కోసం మనం ఎంత కష్టపడతామో. నేను లైఫ్లో చాలా డిఫరెంట్ ట్రై చేశా. అంటే లైక్ హార్స్ రైడింగ్ నేర్చుకోవడం, భగవద్గీత. నేను 2015లో భగవద్గీత చాంటింగ్స్ నేర్చుకున్నాను, అండ్ రేకి నేర్చుకున్నాను,
యోగా, మెడిటేషన్, రకరకాల ప్రాక్టీసెస్ అన్నీ చేశా. అంటే నాకు అనిపించినవి అన్నీ చేశా. నేను నేర్చుకోవాలి అనుకోని నేర్చుకోలేకపోయింది క్లాసికల్ డ్యాన్స్. అది కూడా రీసెంట్గా ట్రై చేశా. చూసాను వీడియో. ఎస్. అండ్ ఇంకొకటి షూటింగ్ ఒకటి నేర్చుకోవాలి. దిస్ షూటింగ్ నేర్చుకోండి, బట్ గన్ తీసుకోకండి, లైసెన్స్. ఐ టేక్. అదొక్కటి మిగిలి ఉంది నాకు ఆశ, గన్ షూటింగ్ నేర్చుకోవాలని. ఇక్కడ మన హైదరాబాద్ యూనివర్సిటీలో నేర్పిస్తారంట. ఇట్ ఈస్ వెరీ నియర్. ఐ ఫినిష్. అంటే నాకు ఏదో నేర్చుకోవాలని ఆశ ఉందనుకో, మనకున్న ఒక్క జీవితం, చేయాలనుకున్నది చేస్తాను. నాకు సినిమా ఇండస్ట్రీ ఇష్టం. గాడ్ క్రియేటెడ్ ఎ వే. నేను చిన్న స్థాయిలో వెళ్ళాలా, పెద్ద స్థాయిలో వెళ్ళాలా, ఇట్స్ అప్ టు మీ. గాడ్ దానికి ఏం చేయలేడు. ఇట్లా రాజకీయంలోకి వెళ్ళాలని ఉంది, దానికి కూడా వే క్రియేట్ చేశాడు. అంటే నేను ఆశపడిన ప్రతి దానికి రోడ్ మ్యాప్ ఇచ్చాడు. పైకి రావడం అనేది మన చేతిలో ఉంటుంది. అట్లా నేను నేర్చుకోవాలన్న ప్రతి ఒక్కటి నేను అటెంప్ట్ చేశాను. నేను అటెంప్ట్ చేయండి గన్ షూటింగ్ ఒక్కటే, అది కూడా ఖచ్చితంగా నేను నేర్చుకుంటాను. అండ్ ఉన్న ఒక్క లైఫ్ని ఇన్ని రకాలుగా ట్రై చేసినా నాకు పీస్ రాలా. వెన్ ఐమ్ విత్ కృష్ణ ఐ గాట్ పీస్. ఒక స్మైల్ వస్తుంది నా ఫేస్లో, అది ఏది ఇవ్వలేదు కిక్. ఇంతకుముందు నాకు సోషల్ సర్వీస్ చేస్తే భలే కిక్ వచ్చేది, ఒక కిక్ ఉండేది. ఆ రోజు చాలా హ్యాపీగా ఉంటాను నేను, స్ట్రెస్ అయినా కూడా. బట్ ఇన్ని సంవత్సరాల తర్వాత వెన్ ఐఎమ్ ఫీలింగ్ కృష్ణ, ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఏమో అలా కూర్చున్నా కళ్ళు మూసుకున్నా ఒక స్మైల్ వస్తుంది ఫేస్లో, బ్లష్ వస్తుంది నాకు. సడన్లీ ఇట్లా చూస్తే ఒక బ్లష్ ఫీలింగ్ వస్తుంది. ఆయన ఏడిపిస్తాడు కూడా నన్ను. వెన్ ఎవర్ ఐ సీ హిమ్, ఆయన పక్కనే టెంపుల్ ఉంది, వెళ్ళి ఇట్లా చూసినప్పుడు కళ్ళంబడే అలా నీళ్ళు వచ్చేస్తాయి. అది ఏడుపు కాదు, భావోద్వేగం అంటారు కదా. ఫీల్స్ గుడ్. దట్ ఐ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ బిఫోర్. 2023 నుంచి నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. బిఫోర్ నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలే. నాకు గుడికి వెళ్తే గూస్ బంప్స్ రావటము, లేకపోతే ఆ కళ్ళలో నీళ్ళు, అదేం తెలియదు నాకు. బట్ 23 నుంచి చేస్తున్నా. అంటే సమ్వేర్ ఐ గాట్ కనెక్టెడ్. మనం కనెక్ట్ చేసుకుంటే కనెక్ట్ అవ్వం. వెళ్ళిపోయి దేవుడిని చూసేస్తే అలా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయా? వస్తాయన్న సంగతి నాకు తెలియదు వచ్చే వరకు. సో హీ చూజన్ మీ, అది నాకు అర్థమైంది. నేను చూస్ చేసుకోవాలా, ఆయన చూస్ చేసుకున్నాడు. సో ఇంకా అలా ఉండిపోవడం, చూస్ చేసుకుని గుడికి వెళ్ళి దండం పెట్టుకొని రావడం. వస్తాడబ్బా ఎప్పుడు. సి కృష్ణుణ్ణి నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా ఒక మాట చెప్తారు, ఆయన్ని మనస్ఫూర్తిగా సెల్ఫ్లెస్గా లవ్ చేయాలి. సెల్ఫ్లెస్ లవ్ అంటే ఏంటంటే, దేవుడా నాకు చాలా అందంగా ఉండాలి, ఆజానుభావుడు ఉండాలి, మంచి జాబ్ చేస్తూ ఉండాలి, నెలకు ఒక 5 లక్షల జాబ్ ఉండాలి, నన్ను ఫారిన్ టూర్లు తిప్పాలి, ఇలాంటి పిచ్చ కోరికలన్నీ కోరుకున్నాం అనుకో, దేవుడు కూడా ఖాళీ లేదు, పోంటాడు. ఖాళీ లేదు. సారీ నేను అసలు వినట్లేదు, నాకేం వినిపించట్లేదు, ఐ హ్యావ్ అదర్ డ్యూటీ అని చెప్పి వెళ్ళిపోతాడు. అవి ఏమీ అక్కర్లేదు, నేను నీతో ఉంటే చాలు, నువ్వు నవ్వితే చాలు, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద ఐ వాంట్ టు బి విత్ యూ. లైక్ సీత రాముడు అడవులకి వెళ్తే వెళ్ళింది, రాముడు ఉన్న చోటే రాజ్యం, రాముడి మనసామ ఇల్లు. అలా కోరుకుంటే గనక కృష్ణుడే వస్తాడు. కృష్ణుడు రావడం ఇన్ ద సెన్స్ ఆయన ఆరాతో ఉంటారు, ఆ ఆరాతో ఉన్న వాళ్ళు వస్తారు. సో నిష్కామ కర్మ అండి, అంతే. ఎప్పుడైతే అది స్టార్ట్ చేశానో బిలీవ్ చేయడం, ఇట్ విల్ హ్యాపెన్, హి విల్ కమ్. నాకేం పెద్ద ఆశలు లేవు. సేమ్ యాజ్ ఐ సెడ్, నో షాపింగ్స్, నో టూర్స్, నో. నాకు తెలిసి మీ అంత స్వచ్ఛంగా కృష్ణుడిని లవ్ చేసే వాళ్ళు ఎవరు దొరుకుంటారు ఆయనకి ఈ మధ్య కాలంలో. లేదు, అలా ఉన్నోళ్ళకి ఆయనే వస్తాడు. అదే అమ్మాయిలకైతే అబ్బాయిలా వస్తాడు, అబ్బాయిలకైతే అమ్మాయిలాగే వస్తాడు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపం కదా, డోంట్ హ్యావ్ దట్ పర్టికులర్ బాడీ. సో ఇప్పుడు మీరు పడిన లవ్వే ఒరిజినల్ లవ్, అంతే. ఏంటి టీన్ లో పడే లవ్ కి ఇప్పుడున్న లవ్ కి ఏంటి తేడా? మీరు చాలా మోటివేషన్స్ చెప్తుంటారు కదా, మా వ్యూవర్ కూడా ఒకసారి. మేబీ నేను ఇప్పుడు ప్రేమించకుండా ఉంటే నేను కూడా చెప్పిండేదాన్ని కాదేమో, కానీ ఇప్పుడు నాకు తెలిసింది, నా గతంకి ఇప్పటికి వేరియేషన్ తెలిసింది ఏంటంటే, స్వార్థం లేకుండా ప్రేమించాలి. అరే స్వార్థం లేకుండా ఎట్లా ప్రేమిస్తారబ్బా? రుక్మిణికి కూడా కృష్ణుడి మీద జలస్ వచ్చింది కదా, తను వేరే ఆమెతో సత్యతో ఎక్కువగా ఉంటే, లైక్ సత్యకు జలస్ వచ్చింది కదా. అంటే జలస్ ఎలా ఉండాలంటే, అది కృష్ణుడి మనసు బాధ పెట్టనంతగా ఉండాలి. బాధ పెట్టి రిస్ట్రిక్ట్ చేసి వింగ్స్ కట్ చేసి, అంటే మనం ప్రేమిస్తే ఆ మనిషిని రిస్ట్రిక్ట్ చేసేస్తాము. ఆ రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు. ఆ చిన్నపాటి పొసిటివ్నెస్, ఆ చిన్నపాటి జలస్ అనేది అలా బంధాన్ని పాడు చేయకూడదు, మనసుని సంతోషాన్ని పాడు చేయకూడదు. అంత చిన్నవి ఉండాలి. ఆ చిన్నవి లేకపోతే బంధంకి విలువే లేదు. కానీ వింగ్స్ కట్ చేయకూడదు. లెట్ దెమ్ ఫ్లై. ఎంత ఫ్లై అవ్వాలో అంత ఫ్లై అవ్వనివ్వాలి. మనం సపోర్ట్ చేయగలగాలి. నాకు చూడాలి అనిపిస్తే ఎదుటోళ్ళని రిస్ట్రిక్ట్ చేయడం ఎందుకు?
నాకు చూడాలనిపిస్తే నేను చూస్తానబ్బా. అంతే కదా. ఇఫ్ మై కృష్ణ కమ్స్, నాకు నేను మిస్ అయ్యాను అనుకో, నేనే వెళ్ళి ఆఫీస్లో చూసుకుంటా. ఆపర్చునిటీ లేకపోతే వచ్చే వరకు వెయిట్ చేస్తా. గొడవ ఎందుకు పడాలి? అంటే మన మీద దానికి మనకు ఫోకస్ ఎక్కువ కావాలి, చాలా స్ట్రాంగ్ మైండ్ కావాలి. ఎందుకంటే ఇవన్నీ మన కామన్ హ్యూమన్ థింగ్స్. నాకు అసలు కోపం ఎక్కువ, భయంకరమైన అసలు ఇట్లా ఊరికి ఫ్లక్చుయేట్ అయిపోతా. బట్ నేను ఎలా ఉంటా అంటే ఆ పర్సన్ వరకు నేను వేరుగా ఉండాలి. ఐ వాంట్ టు బి ద డివోటీ ఆఫ్ హిమ్. మిగిలిన అందరితో నేను నాలాగే ఉంటా. అంటే అతనితో నాలాగా ఉండనా అంటే అది బానిసత్వం కాదు. ఎస్, డివోటీ అంటే బానిసత్వం కాదు, అది మనస్ఫూర్తిగా ఇష్టంతో వస్తుంది. ఆ డివోషన్ అన్నది ఇష్టపడితే వస్తుంది. ఎగ్జాక్ట్లీ, అక్కడ పెయిన్ ఉండదు. బికాజ్ ఇది నేను చెప్తా, నా ఫ్రెండ్సే నాకు జాతకం చెప్తారు, అమ్మ నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ ఈ డామినెంట్ నేచర్ కొంచెం తగ్గించుకోమ్మా, లేదు అంటే నీ మ్యారేజ్ లైఫ్ సక్సెస్ అవ్వదంటే ఏదో తగ్గించుకోవాలి ఇలా అన్న నేను. అంటే అలా అడిగితే నేనేం చెప్పలేనమ్మా, తగ్గించుకుంటే మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది. ఐ స్టార్టెడ్ కృష్ణ, మళ్ళీ నేను ట్రస్ట్ మీ అండి, ఇప్పుడు నేను చాలా మారిపోయింటే అక్కర్లేదమ్మా, నీ గురించి నాకు చెప్పక నీ జాతకం తెలిసి యూ కంప్లీట్లీ చేంజ్డ్ అని చెప్పేది. బట్ నాట్ ఫర్ ఆల్. చెప్పింది ఎవరు? రెడ్డి మీ ఫ్రెండ్ ఎవరు జాతకం చెప్పి రెడ్డి? నో నాట్ రవి రెడ్డి, దిస్ ఈస్ అదర్ పర్సన్. రవి రెడ్డి ఆల్సో సెడ్ ద సేమ్, దిస్ ఈస్ రమణ్ రావు ఆల్సో సెడ్ ద సేమ్. నువ్వు తగ్గాలి అంటే ఎందుకు తగ్గాలి నేను అన్నాను, కానీ న్యాచురల్ ఫీలింగ్ రావాలి. ఆ న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఎలా అంటే నాకు తెలియకుండా నేను మారిపోయా. మామూలుగా ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా సరే ఒక బాయ్ ఆర్ గర్ల్ మారినప్పుడు నీకోసం అంత మారని తెలుసా, నీకోసం ఇంత మారని తెలుసా, నేను అది చేసా తెలుసా, ఇది చేసా తెలుసా అంటే, అరే నువ్వు చెప్పుకుంటున్నావు అంటే నువ్వు బాధపడుతున్నావు. అసలు మారినట్లు మనకు తెలియకూడదు. ఎదుటి వాళ్ళు చెప్పాలి నువ్వు ఎలా ఉండేదాన్ని, నువ్వు ఎలా అయిపోయావు తెలుసా అని చెప్తే అలా ఉన్నానా మనకు తెలియకూడదు మారినట్టు. నా ఫ్రెండ్స్ ఏడిపిస్తారు, ఎట్లుండేదాన్ని మధు, అరే నేను చిరిగిన జీన్స్ లేస్తా, ముక్క తింటా, చాయ్ తాగుతానే పిల్ల, ఇట్లా అయిపోయినావు మధు, ఎవరు చెప్పిండు బంద్ చేసిండని. అంటే దే ఆర్ టీజింగ్ మీ. అంత రెబల్ ఉండేదానివి అంటే ఇప్పుడు కూడా ఉన్నా అంటే మాతో ఉన్నావులే అంటున్నారు. ఉండాల్సిన దగ్గర అలా లేవులే అని. ఎగ్జాక్ట్లీ. చాలా మంది ఇప్పుడు వెబ్ సిరీస్ యుగంలో టీనేజర్స్ 3-4 లవ్ ఫెయిల్యూర్స్ అయిపోతున్నాయి, చాలా అడ్వాన్స్ అయిపోతున్నారు, చాలా అంటే చాలా అడ్వాన్స్ అయిపోతున్నారు. సో ఎలా వాళ్ళని కంట్రోల్ చేయాలి? గుడ్ చేంజ్ ఆ సొసైటీలో? డెఫినెట్లీ నాట్ గుడ్ చేంజ్ కదా, అది గుడ్ చేంజ్ ఎలా అవుతుంది? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. విదేశాల్లో చాలా కంట్రీస్ లో అలా నడిచిపోతూ ఉంటది. అక్కడ కూడా దే హ్యావ్ సమ్ సర్టన్ రూల్స్ కదా. 18 years వరకు పేరెంట్స్ అండర్లో ఉంటారు, ఆఫ్టర్ 18 యూ కెన్ డూ ఎనీథింగ్ అన్నట్లు ఉంటుంది. బట్ ఐ థింక్ 15-16 years కి పేరెంట్సే డేటింగ్ కి పిలిచికెళ్తారు కిడ్స్ ని. దే హ్యావ్ టు నో అబౌట్ వాట్ ఈస్ గర్ల్, వాట్ ఈస్ బాయ్ అని తెలుసుకోవాలని. సో ఆ కల్చర్ ఇప్పుడు సహజంగా ఏదైనా బ్యాడ్ అనేది ఆటోమేటిక్గా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంటుంది. గుడ్ అనేది చాలా సోది రొటీన్. ఇప్పుడు మనం ఈ టాపిక్ మాట్లాడదాం, బో సోది వచ్చాడా అంటారు. వాల్యూస్ అంటే సోది అయిపోయింది. సో ఆ ఎర్లీ ఏజ్లోనే ఆ 15-16 లైక్ అంటే మన ఎర్లీ ఏజెస్లో ఎట్లుండేది, ఆ 10th class 16-17 ఆ భయము, మహా అయితే ఆ చూపులు చూసుకోవడం, చూపులు కలిసిన చూవేలా లైక్ రెట్రో స్టోరీస్. సో బర్గర్లు పిజ్జాలు తినేదానికి, రోజు ఇంట్లో పప్పన్నం అమ్మ చేసిన కూరలన్నం తినడానికి, అది మన బాడీలో పనిచేసే విధానంకి, మన థాట్ ప్రాసెస్కి, సొసైటీలో మన సరౌండింగ్ ఫ్రెండ్స్ ఎట్లా బిహేవ్ చేసేవాళ్ళు. మనం కాలేజ్కి వెళ్ళే రోజుల్లో మనకు అసలు మొబైల్స్ లేవు, ఏం లేవు, వరల్డ్ ఏం తెలియదు. మన కాలేజ్లో ఆ ఫ్రెండ్స్ ఆ పక్కన వాళ్ళు ఏం చేస్తారు, ఇంతకంటే మనకు పెద్ద నాలెడ్జ్ లేదు. ఈవినింగ్ అయిపోతే నోరు మూసుకొని టైంకి ఇంటికి వెళ్ళాలి. ఫ్రెండ్స్తో గ్రూప్ స్టడీస్ ఇట్లాంటి సోది ముచ్చట్లు ఏమి ఉండేవి కాదు. టైంకి రాకపోతే ఎక్కడికి పోయావు ఏంటి, నువ్వు అక్కడికి పోయినా సరే వాళ్ళకి కనుక్కుంటాం, ఇంత ఇన్ఫర్మేషన్. ఇప్పుడు లేదు మేము పిజ్జా హట్కి వెళ్ళాము, లేకపోతే పలానా చోటికి వెళ్ళాము, లేకపోతే నూడిల్స్ తినడానికి వెళ్ళాము. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు హైదరాబాద్ లో చూసాం కదా, ఒక పబ్ వాళ్ళు హైర్ చేసుకుని ఓన్లీ 15 years పిల్లల వరకు 10th ఇంటర్ బ్యాచ్ వరకు వాళ్ళు ఆ రోజు హైర్ చేసుకుంటారు పబ్. రైట్. నేను ఒకసారి ఒక పార్టీకి వెళ్తే ఒక లేడీ, సో షీ బ్రాట్ హర్ సన్, హీ వాజ్ స్మాల్ కిడ్, 11-12 years. అండ్ అదేంటి ఇంత చిన్నపిల్లని పబ్కి తీసుకొచ్చా అంటే, ప్రైవేట్ పార్టీనే కదా ఏమవుతుంది, నేర్చుకుంటాడు. అంటే మదర్స్ కూడా అందరు మదర్స్ అలా ఉన్నారంటే ఐఎమ్ నాట్ సేయింగ్,
అంటే ఎవరైతే వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళ కూతుర్లను తీసుకెళ్తున్నారు అంటే అర్లీ ఏజ్ లో అలవాటు చేసేస్తున్నారు. వాళ్ళు కూడా నేర్చేసుకోవాలి కదా, ఇదే లైఫ్, ఇదే కల్చర్, ఇదే కల్చర్. సో అక్కడ అవి నేర్పించేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి డేటింగ్ అలాంటివన్నీ చాలా చాలా నార్మల్ థింగ్స్. లైక్ వీఆర్ ఈటింగ్ పిజ్జా బర్గర్స్ ఇన్ ద సేమ్ వే వీఆర్ డూయింగ్ దిస్ ఆల్సో అండ్ ఇస్ దట్ ద బిగ్ డీల్ అన్నట్లు తయారవుతున్నారు. కానీ అక్కడ వాల్యూస్ పోతున్నాయంటే ఏం వాల్యూస్? బోడీ వాల్యూస్. ఏదో ఒక రోజు అప్పటికప్పుడు ఇన్స్టాంట్ గా ఓకే ఐ వాంట్ టు బి విత్ హర్ ఆర్ ఐ వాంట్ టు బి విత్ హిమ్ ఫర్ ఎవర్ అనిపిస్తే పెళ్లి చేసుకుంటాం, లేకపోతే లేదు. ఎందుకంటే దాని మీద కూడా గ్యారంటీ లేదు కదా, 100 ఏళ్ళు కలిసి జీవించాలి. సో దేవుడికి కావాలి ఉన్నకాడికి 100 ఏళ్ళు, 1 year ఉంటే అదే 100 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ డివోర్స్ తీసేసుకుంటున్నారు. దీనికి మోర్ ఆఫ్ అమ్మాయిలు ఇండిపెండెంట్ అవ్వడం కూడా చాలా రీజన్. నేను కూడా ఇండిపెండెంట్ ఉమెనే, కానీ స్వేచ్ఛ స్వాతంత్రాలని మనం ఎంతవరకు ఎంత స్థాయిలో వాడుకోవాలన్నది మనకు తెలిసి ఉండాలి. సో మీరు స్వేచ్ఛ స్వాతంత్రం ఇదన్నీ మాట్లాడుతున్నారండి. వేర్ లైక్ యానిమల్స్ ఓన్లీ, మళ్ళీ అలా చదివిస్తున్నారు కదా. ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో ఎక్కడన్నా నువ్వు సోషల్ యానిమల్ అని. ఇప్పుడు నువ్వు ఒక సమాజ జీవివి అని ఉంది, కానీ సమాజ జంతువి అని మనకి ఎక్కడ ఇంగ్లీష్ లోనే ఉంటుంది. దాన్ని ఏమంటారు? ఇంగ్లీష్ కల్చర్ సామాజిక జీవి అని దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. సామాజిక జీవి వేరు, సామాజిక మృగం వేరు. అదే మృగం అంటున్నారు మీరు, అంటే యానిమల్స్. నేను అదే చెప్తాను, యానిమల్ లాంటి మూవీ గురించి కూడా. ఎగ్జాక్ట్లీ. సో యానిమల్ లాగా ఉండిండి వీళ్ళకేంటి నిబంధనలు ఏంటి, 5 సంవత్సరాలు చేయాలి, నో రిస్ట్రిక్షన్స్, ఎలా అనిపిస్తే అలా, గో అరౌండ్. రెండు వేరు కాదు, ఈటింగ్ ఫుడ్ అండ్ వేరు కాదు, బోత్ ఆర్ సేమ్ అనేది కదా, బోత్ ఆర్ సేమ్ అనే అంటున్నారు. సో అంటే దట్స్ వాట్ చెప్పేది. ఇప్పుడు నేను ఎందుకు హిందూ ధర్మం సనాతన ధర్మం అని మాట్లాడతామంటే వి గ్రోన్ అప్ ఇన్ సచ్ వే. మన ఇంట్లో మనకంటూ కొన్ని వాల్యూస్ నేర్పించారు, బంధాలకి అనుబంధాలకి మనకు విలువలు నేర్పించారు. అమ్మ నాన్న అక్క చెల్లి ఫ్రెండ్స్కి అంతే ఇంత లిమిట్స్ ఉండాలి, బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి, ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి, ఒక లైన్స్ ఉంటాయి. ఆ బార్డర్స్ దాటితే వాడు ఎప్పటికీ ఫ్రెండ్ అవ్వలేడు. ఆ బార్డర్స్ దాటితే మనం అనకూడదు ఫ్రెండ్ అని చెప్పేసి, అది రిలేషనే అవుతుంది. అయితే సక్రమ సంబంధమా లేదా అక్రమ సంబంధమా, ఖచ్చితంగా ఏదో ఒక సంబంధం అవుతుంది. ఫ్రెండ్ అనకూడదు, స్నేహితులు అనకూడదు. స్నేహితులు అన్నదానికి ఫిజికల్ బౌండరీస్ ఉంటాయి వాళ్ళకి, కానీ అవన్నీ దాటేసి వచ్చి మేము ఎట్లయినా బతుకుతాం, నువ్వెవరు చెప్పడానికి అంటున్నారు. నువ్వెవరు చెప్పడానికి అంటే మళ్ళీ తిరిగి మళ్ళీ రాతి యుగంకి వెళ్ళిపోతాం కదా. నో బంధాలు, నో అనుబంధాలు, నో పెళ్లి, ఎవరెవరితో అయినా తిరగొచ్చు, ఎవరికైనా పుట్టొచ్చు. అలాగే అయిపోయింది ఇప్పుడు. అలాగే హైదరాబాద్ లో కల్చర్ చాలా పెరుగుతుంది ఇప్పుడు. నాట్ ఓన్లీ హైదరాబాద్, అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం హైదరాబాద్ లో ఇక్కడ ఎక్కువ. రైట్, అంటే మనం హైదరాబాద్ సిటీలో ఉన్నాం కాబట్టి వాళ్ళని స్టాప్ చేస్తే పిల్లలు తల్లిదండ్రులని చాలా బెదిరిస్తున్నారు కూడా. అంటే ఎమోషనల్ థ్రెటన్స్ చేస్తున్నారు. అయితే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు, లేకపోతే సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడం, ఇలాంటి థ్రెటన్స్ చేస్తున్నారు. అంటే ఏదైనా ఇన్స్టంట్ కావాలి. లైక్ ఇఫ్ వి ఆర్డర్, ఇంతకు ముందు మనకు పిజ్జా కావాలంటే ఆ పిజ్జా సెంటర్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇన్స్టాంట్ స్విగ్గీ, జొమాటో, లేకపోతే ఇంకోట టమాటో వచ్చేసాయి. ఇన్ దాట్ వే వీ నీడ్ ఎమోషన్స్ లైక్ దట్. బర్డెన్ ఇక్కడ ఎవరితో ఈ విషయం బహుశా మీతో మాత్రమే మాట్లాడించగలనేమో నేను. స్విగ్గీ జొమాటో ఇవి చెప్పారు కాబట్టి, ఈవెన్ హైదరాబాద్ లో ప్రాస్టిట్యూషన్ ట్రేడింగ్ చాలా ఎక్కువ అవుతుంది. కైండ్ ఆఫ్ జొమాటో కాల్ గర్ల్ కాల్ బాయ్స్ కల్చర్ వచ్చేసింది విపరీతంగా హైదరాబాద్ లో. కాల్స్ వస్తున్నాయి కదా, యు నో ఓన్లీ సెలెక్టివ్ మెన్ కే వస్తాయి వీడియో కాల్స్. ఒకరోజు లైక్ నేను నా ఫ్రెండ్ మాట్లాడుతున్నాం, ఒక కాల్ వచ్చింది మనకు, పైన వాట్సాప్ కాల్, అది మనం అంత సన్నగా వస్తుంది, వీడియో కాల్ లేకపోతే ఆడియో కాల్, పర్టికులర్గా ఇలా చూసుకోవాలి. మనకేంటి అది ఆడియో కాల్ అని చెప్పి నేను మామూలుగా నా ఫ్రెండ్స్ కాల్ చేస్తే ఆడియో కాల్ అని చెప్పు, ఏ కెమెరా దూరంగా పెట్టి వాట్ చూడలే, అబ్జర్వ్ చేయలేము, అంత సన్నగా వస్తుంది. అది ఇట్లా ఆన్ చేయగానే వాళ్ళు రికార్డ్ చేసేస్తున్నారు, థ్రెటన్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. మేము న్యూడ్గా ఉన్నప్పుడు నువ్వు చూసావు, సో దెన్ యూ గివ్ మనీ, లేకపోతే దీన్ని పబ్లిక్ లో పెట్టేస్తాం. అది బ్లాక్ మెయిలింగ్. అంటే ట్రేడింగ్ అని ఎలా అంటున్నానంటే అంత ఓపెన్ గా అవతల వాళ్ళు కూడా ఉన్నారు కదా. కరెక్ట్. అయితే యాక్సెప్ట్ చేసి వెళ్తే ట్రేడింగ్, యాక్సెప్ట్ చేయకపోతే థ్రెటనింగ్. అది ట్రేడింగ్ లో భాగమే కదా. అదే వాళ్ళు ఓన్లీ థ్రెటనింగ్ కే కూర్చుంటారా అంటే కూర్చోరు కదా. మార్కెటింగ్, దే డూ మార్కెటింగ్ కదా. అన్ని అవైలబుల్ ఉన్నట్టు ఇవి అంటే విదేశాల్లో అవి అవైలబుల్ ఉన్నాయి కదా అంటే, సో అప్పుడు రాజుల కాలంలోని నీతి అమలు చేయాలి. ఇప్పుడు రాజుల కాలంలో ఒక వీధి అంతా మనుషుల అవసరాలని గుర్తించి ఇంట్లో ఉన్న స్త్రీలని డిస్టర్బ్ చేయకూడదని చెప్పేసి
వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పేసి ఒక వీధి అలాంటి అవును. స్త్రీలకి కేటాయించడం జరిగింది. కాబట్టి అలాంటి రూల్స్ ఏమన్నా క్రియేట్ చేస్తే దెన్ అట్లీస్ట్ ఇలాంటివి తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చేయాలంటారు అది రెడ్ లైట్ ఏరియా ఫ్యూచర్ లో వస్తుంది అది అంటున్నా. Red light ఇంకా area విచ్చలవిడిగా ఇలా పెరిగిపోతే ఫ్యూచర్ లో అలాంటి రూల్స్ రాకపోతే కష్టం కదా. మళ్ళీ అప్పుడు ఎవరికి ఏమిటి అనేది ముసుగేసుకొని పోవాలి కదా, ఎవరేంటో ఐడెంటిటీ తెలియకూడదు కాబట్టి అందరూ ఆ ఏరియాకి పోతున్నారని తెలిసిపోతుంది. అంటే ఒకప్పుడు అప్పుడు మనిషికి ఐఎమ్ నాట్ యానిమల్, ఐఎమ్ ఏ సోషల్ ఏమంటారు, ఐఎమ్ లివింగ్, ఐఎమ్ లివర్ అని చెప్పి ఫీల్ అయిపోయి అంటే మరి పరువు, ప్రతిష్ట, భార్య, పిల్లలు ఇవన్నీ గుర్తొస్తాయి కదా. సో దీనికి ఆనెస్ట్లీ అంటే 100% టీవీలు లేకపోతే సిరీస్ ఇవన్నీ కారణం. అంటే ఇంటర్నెట్ కూడా కారణం అవుతుంది. విచ్చలవిడి మన సిరీస్ లో కూడా చూపిస్తున్నారు. ఎందుకు మొన్న రానా నాయుడు అని చెప్పేసి ఒక నేనైతే సిరీస్ చూసారు. అందులో రానా డాటర్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి ఏజ్ ఎంత? చిన్న పాప. అంటే దో షీజ్ యాక్టర్, ఆ ఇద్దరు బాయ్ అండ్ గర్ల్ బోత్ ఆర్ వెరీ యంగ్. వాళ్ళ మధ్య లిప్ లాక్ సీన్స్, రొమాన్స్ సీన్స్ అండ్ సెక్షువల్ టాక్స్ ఇట్లాంటివి పెట్టారు. మరి ఆ సిరీస్ ఇంట్లో లేనప్పుడు నెట్ఫ్లిక్స్ లో చూడరా కిడ్స్? ఎప్పుడు పేరెంట్స్ ఉంటారా? చూసినప్పుడు ఓకే ఈ ఏజ్ లో అంతే ఇంత పబ్లిక్ గా టీవీలో చూపిస్తున్నా అంటే మనం కూడా చేయొచ్చు. టీవీలో చూస్తున్నారంటే అది ఓకేనేమో, లీగల్ కదా. పిల్లలకి ఏజ్ లో టీనేజ్ టెంప్టేషన్ ఉంటుంది. ఇఫ్ నాట్ వై ఇంత పబ్లిక్ గా దాన్ని పబ్లిష్ చేస్తారు? సెన్సార్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? ఇట్లాంటివన్నీ ఇప్పుడు లాజికల్ చాలా మాట్లాడతారు కదా. వెబ్ సిరీస్ కి సెన్సార్ లేదు అండ్ గవర్నమెంట్ అలౌ చేస్తుంది కదా మనం చూడటానికి. ఇప్పుడు కిడ్స్ చాలా లాజికల్ మాట్లాడతారు. చూడను అనుకోరు, ఉంది కదా, వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళు ఇస్తున్నారు కదా, ఫ్రెండ్స్ లెట్స్ హావ్ ఎ ఫన్ ఎక్స్క్యూజెస్ తీసుకుంటారు. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఎప్పుడు మనం ఆనెస్ట్ గా మాట్లాడామనుకోండి బూతులు మాట్లాడతారు. ఓ అంటే నువ్వు కూడా ఉన్నావు అనమాట, నువ్వు కూడా చూసాం. దెర్ ఆర్ సమ్ అంటే లైక్ ఏంటి, ప్రైవేట్ పార్టీస్ హోస్ట్ చేసి ప్రైవేట్ హౌస్లో, అంటే ప్రైవేట్ పార్టీ అంటే హౌస్ల్లో హోస్ట్ చేసేవి, లేకపోతే గెస్ట్ హౌస్ అంటే ఒకప్పుడు ఊరికి దూరంగా ఉండే గెస్ట్ హౌస్. ఇప్పుడు అట్లేం కాదు, మీరు ఉండేది రెసిడెన్స్, మీరుండే దాంట్లోనే ఇంకో ఫ్లోర్ లో మీకు ఇంకో ఇల్లు కొనుక్కుంటారు, దట్ ఈస్ గెస్ట్ హౌస్. అంతే, సేమ్ కమ్యూనిటీస్ లోనే కొనుక్కుంటారు ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు మీకు 2-3 ఇల్లు ఉన్నాయనుకోండి, ఒకదాన్ని గెస్ట్ హౌస్ గా మీరు పార్టీలు హోస్ట్ చేయడానికి ఉంచుకుంటారు, లేదా పక్క స్ట్రీట్ లోనో లేకపోతే ఇంకో పక్క ఏరియాలోనో ఇంకో హౌస్ మీరు కొనింటారు, దాన్నే గెస్ట్ హౌస్. దట్ ఈస్ కంప్లీట్లీ రెసిడెన్షియల్. అలాంటి చోట్ల ప్రైవేట్ పార్టీస్, గ్రూప్ ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. వైఫ్ ఎక్స్చేంజెస్ హైదరాబాద్ ఇప్పుడు బాగా వింటున్నాను. నేను 15 years నుంచి వింటున్నాను. అంటే ఈ మధ్య సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది కాబట్టి, ఇంతకు ముందు 15 years బ్యాక్ సోషల్ మీడియా ఇంత లేదు కాబట్టి, సో ఎప్పటి నుంచో ఉన్నాయి వైఫ్ ఎక్స్చేంజ్. నీ వైఫ్ తో నేను, నా వైఫ్ తో నువ్వు, నా గర్ల్ ఫ్రెండ్ తో నువ్వు, నీ గర్ల్ ఫ్రెండ్ తో నేను, ఎక్స్చేంజ్ బాగుంటది కదా, టైం పాస్ కి. బోర్ కొట్టేస్తుంది. పాత సామెతని పాడు చేశారు కదా, పండగ పూట కూడా పాత మొగుడేనా, అది మొగుడు కాదు, పండగ పూట కూడా పాత పెళ్ళాం ఇట్లా మార్చారు. పండగ పూట పాత పెళ్ళాం రా, కొత్త పెళ్ళాం వస్తుందా? పండగ పూట కూడా పాత బట్టలైనా అనే సామెతను అలా చేసేసారు. అంటే పండగ వస్తే మార్చుకుంటారా? పండగ పెళ్ళం కావాలా, పండగ మొగుడు అట్లా చేంజ్ చేసుకుంటారు. బట్ ఇప్పుడు చేంజ్ చేసుకుంటున్నారు. అన్ని బిగ్ సిటీస్ లో కల్చర్ అయిపోయింది. మేబీ వెరీ సూన్ బెంగళూరులో నైట్ లైఫ్ బ్యాన్ చేసినట్లు బ్యాన్ చేస్తే గానీ కొంచెం బెటర్ కంట్రోల్లోకి రాదేమో. బెంగళూరులో విచ్చలవిడిగా ఎంజీ రోడ్డు, సో అదేంటి ఇంకో రోడ్డు ఏదో ఉంది కదా, బ్రిగేడ్ రోడ్డు, సో భయంకరంగా నైట్ లైఫ్ ఉండేది. సో నైట్ లైఫ్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో డ్రింక్స్ ఎక్కువ అవుతాయి. డ్రింక్స్ సరిపోనప్పుడు డ్రగ్స్ ఎక్కువ అవుతాయి. ఆ డ్రగ్స్ ఎక్కువైనప్పుడు సో ఇలాంటి ట్రేడింగ్ జరుగుతుంది, రేప్స్ జరుగుతాయి, కిడ్నాప్స్ జరుగుతాయి, వితౌట్ నోయింగ్. ఏమంటారు, ఒక రకంగా వాళ్ళ యాక్సెప్టెన్సీతోనే వాళ్ళు ఫిజికల్గా యూజ్ చేసుకోబడ్డారని ఆ మత్తులోంచి బయటకు వచ్చాక తెలుస్తుంది. ఇవన్నీ ఎక్కువైనప్పుడు బెంగళూరులో నైట్ లైఫ్ కట్. ఇప్పుడు మన దగ్గర మాత్రం బాగా నడుస్తుంది. మన దగ్గర అసలు భయంకరంగా, ఎందుకంటే నేను బెంగళూరులో ఆల్మోస్ట్ 2 weeks ఉండి చూసా. నైట్ టైం ఫుడ్ దొరకడం చాలా కష్టం. అది ఒక వ్లాగ్ చేసి పెడితే బెంగళూరియన్స్ కోపం వచ్చింది, మీరు సరైన ప్లేస్కి పోలేదు, రైట్ ప్లేస్కి పోలేదు, దేస్ ఎ ప్లేస్, హియర్ ఈస్ ద ప్లేస్, డోంట్ ఇన్సల్ట్ బెంగళూరు. అరే దిస్ ఈస్ గుడ్ అని చెప్పా నేను. నైట్ లైఫ్ కట్ అయిపోవడం. హైదరాబాద్ లో ఎవ్రీ స్ట్రీట్ లో ఫుడ్ దొరుకుతుంది, బట్ బెంగళూరులో అట్ట కదా, సమ్ సర్టెన్ ప్లేసెస్ లో మాత్రమే నైట్ ఫుడ్ దొరుకుతుంది. లైక్ మేము ఎంజీ రోడ్డుకి వెళ్తే ఒక్క రెస్టారెంట్ ఓపెన్ ఉండింది. సో ఆ ఒక్క రెస్టారెంట్ బయట కూడా పోలీసులు ఉన్నారు. బట్ ఆ నైట్ టైం బయటకు వస్తే అందరూ కింద పడిపోతుంటారు, గర్ల్ ఫ్రెండ్స్. అసలు
యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అరే మనం భారతదేశంలో ఉన్నామా లేదా అని. తాగి బట్టలు ఒంటి మీద ఆడపిల్లలకు ఉన్నాయా లేదా తెలియదు. ఇప్పుడు మగాళ్ళకు షర్ట్ ప్యాంట్ వేసుకుంటారు కాబట్టి అవేం అంత తొందరగా అమ్మాయిలు ఇంత వేసుకొని వెళ్తారు కదా, అవి జారిపోతుంటాయి. కొంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ని ఇలా ఎత్తుకొని పోతుంటారు, భుజాన్ని వేసుకొని పోతుంటారు, పడిపోతుంటారు. యూనో ఇట్స్ లైక్ అబ్రాడే బెటర్ అనిపిస్తుంది సమ్ టైమ్స్. నేను జస్ట్ ఇప్పుడు నేను వీకెండ్స్ ఎప్పుడు వెళ్తూ ఉంటాం కదా బయటకు, 12 తర్వాత వస్తే రోడ్డు మీద మనం చూడలేము, మనం కళ్ళు మూసుకుని రావాలి. ఎగ్జాక్ట్లీ. 36 యా. ఇప్పుడు ఇక్కడ అమ్మాయిలు అనాలా అబ్బాయిలు అనాలా అంటే దేర్ బాయ్ ఫ్రెండ్స్ ఆర్ ఓకే విత్ దట్. దే ఆర్ ఓకే. ఈవెన్ అందరు బాయ్ ఫ్రెండ్స్ అంటే నో, సమ్ పీపుల్ గాట్ మ్యారీడ్. మా వైఫ్ హాట్ గా కనిపించాలని వాళ్ళు ఆశపడుతున్నారు. సో మనం ఏం చేస్తాం? కనిపించాలి, వాడికే కనిపించాలేమో. వాడికి బి ఏ రోమన్ వెన్ యూ ఆర్ ఇన్ రూమ్. సో నువ్వు పబ్కి వెళ్తున్నావు కాబట్టి యూ నీడ్ టు గెట్ రెడీ హాట్. మనం ఏం చేస్తాం? మధ్య చూసా నేను, బాబాయ్ అనిపించింది. జూబ్లీస్ ఇలాంటి ఏరియా నైట్ 12:30 పబ్ ఆ టైంకి. ఇప్పుడు 3 గంటల వరకు అంట కదా, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే పెట్టారు కదా. 1:30 క్లోజ్ చేస్తారు. నేను అంటే పేరు చెప్పను కానీ ఒకప్పుడు జమానా కాలంలో అయితే 11:55 లైట్స్ ఆన్, 12 o'clock వెకేట్ చేసి వెళ్ళిపోవాలి. కానీ అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళే వాళ్ళో తెలుసా? నవోటల్ ఉండేది, హైటెక్ సిటీ నవోటల్. అక్కడ ఏంటంటే అది హోటల్ కాబట్టి, ఈవెన్ దో అది పబ్ కాదు, సమ్ బార్ అండ్ రెస్టారెంట్ టైప్. ఇక ఆడపోయి మిగిలిన, ఎందుకంటే ఇక్కడ అప్పటికి సగమే తాగి ఉంటారు. 10-10:30కి స్టార్ట్ చేస్తారు కదా, 12 o'clockకి ఆ కిక్ సరిపోదు. దెన్ పీపుల్ విల్ గో. ఎందుకంటే నేను ఇంతకుముందు నా ఫ్రెండ్స్ తీసుకెళ్లేవాళ్ళు. సో వాళ్ళు తీసుకెళ్తే బిల్లు నేను కట్టేదాన్ని అనమాట. అక్కడ తెల్లారే వరకు తాగేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు దీని కింద కమెంట్స్ పెడతాను, నువ్వెందుకు? నేను పోయినా నా కర్మకి, నా ఫ్రెండ్స్తో పోయా. అక్కడ కారం ఇడ్లీ దొరుకుతుంది, నా మొహానికి కారం ఇడ్లీ తినేదాన్ని. తాటి చెట్టు కింద కూర్చొని కళ్ళు ఎవరు నమ్మరు. రాత్రంతా నో హోటల్లో మీ ఫ్రెండ్స్ తో వెళ్ళి తాగలేదు అంటే నమ్ముతారా? కారం బిల్లు కట్టడానికి పిలుచుకెళ్ళేవారు నన్ను. కారం ఇడ్లీ అంటే నమ్ముతారా? బిల్లు నేనే కట్టేదాన్ని, ఏం చేయను మరి, నా కర్మ. అప్పుడు కార్డు ఇచ్చి పంపిస్తే సరిపోతుంది. పండ్లే ఒక 4 సార్లు కార్డిస్తే ఇంకా 4 సార్లు తిప్పిన, 5వ సారి నా దగ్గర మనీ లేవని చెప్పా, కట్. ఆ రోజు నుంచి వాళ్ళు కూడా నాతో మాట్లాడడం మానేశారు. పైసలు లేవంటే ఎందుకు వస్తారు వాళ్ళు? నాకు పెయిన్ ఉండేది, ప్రతిసారి నన్ను తీసుకెళ్తారు. రీజన్ ఏంటి అంటే, ఈ రోజు క్రికెట్ ఓడిపోయింది, ప్లీజ్ రాపోదాం. వాట్ ద హెల్. మరి ఈ రోజు రీజన్ ఏంటంటే, ఈ రోజు యాక్చువల్లీ నేను వెళ్ళిన మీటింగ్ అది అన్సక్సెస్ఫుల్ అయింది. ఏదో ఒక సొల్లు రీజన్ చెప్పి పట్టుకెళ్ళిపోతారు. బిల్లు మాత్రం మీరు కట్టాలి, మరి మేము ఎర్న్ చేయట్లేదు కదా అని చెప్పేసి. చూసా ఐ గాట్ పిస్డ్ ఆఫ్. ఆ రోజు నుంచి ప్రశాంతంగా ఉంది జీవితం. మేబీ 2014-15 వెరీ లాంగ్ ఇయర్స్. ఈ మధ్య కదా, చాలా ఇయర్స్ అయింది. ఎప్పుడో 2 years బ్యాక్ 3 years బ్యాక్ నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ చేసుకుంటుంటే మొత్తం మన సినిమా వాళ్ళే, మన హీరోలు వీళ్ళందరూ వెళ్ళాము. అర్ధగంట ఉన్నాను, వచ్చేసాను. మనంతా టైం లిమిట్స్ ఉంటాయి, వెళ్ళకపోతే ఏడుస్తారు కదా. ఇప్పుడు మన కోసం పబ్లో పెట్టుకోవద్దని మనం అనలేము, మొహం చూపించి రావాలి కాబట్టి అలా మరి అలా తయారు చేశారు ఈ మధ్య. మనకు అలా అనిపిస్తుంది, వాళ్ళకి బాగానే ఉందేమో. ఎగ్జాక్ట్లీ. అది ప్రైవేట్ పార్టీ, సినిమా వాళ్ళ పార్టీ కాబట్టి ఇట్స్ ఓకే. ఇట్ వాస్ కొంచెం క్వైట్ బిట్ డీసెంట్. అది రైట్. అయితే ఇప్పుడు మీరు సినిమాల ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఏంటి, ఇంకా వెబ్ సిరీస్లు, రకరకాల ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ వచ్చాయి, మళ్ళీ మూవీస్ లో బిజీ అయిపోయే ఆలోచన లేదా? రొటీన్ క్వశ్చన్ ఇది, నేను ప్లెయిన్ గా అడిగేసాను. ఎస్ బికాజ్ ఏంటంటే, నేను ఎప్పుడు ఆపర్చునిటీస్ కోసం డైరెక్టర్ ప్రొడ్యూసర్లు అంటే ఎప్పుడు పడలేదు. మహా అయితే మేనేజర్ని అడగలను, అడిగితే వాళ్ళు 2 చెప్తారు. మీరు ఎప్పుడు కాంట్రవర్సీస్లో ఉంటారు అని అంటే, యా పొద్దున్న లేస్తే నాకు అదే పని కదా, మా ఇంటి దగ్గర అందరు మీడియా వాళ్ళని పిలిచి కాంట్రవర్సీ చేస్తా, లేకపోతే నా ఫోన్లో రికార్డ్ చేసి కాంట్రవర్సీ చేస్తా. బికాజ్ కాంట్రవర్సీ లేకపోతే నాకు సరే పొద్దున మంచినీళ్ళు కూడా తాగను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసేసి, ఇంకా తెలిసిందే కదా మాధవి, సో ఇట్ ఈస్ బిట్ డిఫికల్ట్ అంటారు. అంటే కమిట్మెంట్ ఇష్యూస్ ఉంటాయి, ఫర్ యూ ఇట్స్ డిఫికల్ట్. ఈ 2 చెప్తారు. వాట్ టు డూ? నిజమానండి, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం దీని గురించి. కానీ ఈ 2 విషయాలే మేనేజర్లు చెప్తారు నాకు. ఫస్ట్ ఏమో యూఆర్ ఆల్వేస్ కాంట్రవర్షియల్ అంట. సరే, దాని బిఫోర్ తీసుకుంటే, సరే ఇప్పుడు నేను పాలిటిక్స్లోకి వచ్చాను, పాలిటిక్స్లో పని కట్టుకుని నేను ఏ రోజు కాంట్రవర్సీ కూడా చేయలేదు, ఎవరిని అబ్యూస్ చేయలేదు. యా, బట్ స్టిల్ దే ఫీల్ లైక్ దట్. యు ఆర్ క్వశ్చనింగ్ ద, అంతే క్వశ్చనింగ్. క్వశ్చన్ చేయడం ఇండస్ట్రీలో నచ్చదుగా.
నువ్వు కూర్చో అంటే కూర్చోవాలి, తూ అంటే తుడిచేసుకొని పోవాలి, మీరు ఒక కుళ్ళు జోకేస్తే వావని నవ్వాలి, అద్భుతం సార్. లేదంటే హే వాట్ డిడ్ యూ సే అనాలి. సార్ సూపర్ సార్. సూపర్. అసలు మీరేం చెప్తే అది సార్, మీరు ఏదంటే అది రైట్, మీ వెనకాల నా రైట్ అనాలి. వెరీ అన్ఫార్చునేట్. నేను అనలేను. సమాజంలో ఒక సినిమా ఇండస్ట్రీ కాదు, బతకాలి అంటే ఎదుటోడు ఏం చెప్తే అది రైట్ అనాలి మనం. అంతే, వాళ్ళ పాత్రలోకి వెళ్ళిపోయి ఎగ్జాక్ట్లీ మీరు సూపర్ అనాలి అంతే. నా లోపల ఉన్న ఈగో ఒప్పుకోదు, నేను ఖచ్చితంగా ప్రాజెక్ట్స్ చేశారుగా మీరు. ఎస్, చేసిన ప్రతి ఒక్కరు నాతో ఇప్పటికీ మాట్లాడతారు. మీరేంటో, మీరు ఎలా వర్క్ చేయాలని తెలుసు కదా, తెలుసు. దే ఆర్ హ్యాపీ కదా, దే ఆర్ హ్యాపీ. అండ్ దానివల్ల మనీ కూడా సంపాదించారు, సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ కూడా చేశారు. అయినాయి కొన్ని అసలు రిలీజ్ అవ్వలేదు. వెరీ అన్ఫార్చునేట్, 6 సినిమాలు నాకు రిలీజ్ అవ్వలేదు. ఓ మై గాడ్, అవునా? బికాస్ స్మాల్ ప్రొడ్యూసర్స్, ఇంకా చిన్న ప్రొడ్యూసర్ల కష్టాలు ఇంక మనం ఇప్పుడు మాట్లాడుకుంటే ఇంకో సిరీస్ అవుతుంది. నేను ఎప్పుడు యాక్టింగ్ క్విట్ చేయలేదండి, ఎందుకంటే యాక్టింగ్ నా ప్యాషన్. నాకు 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నేను హీరోయిన్ అవ్వాలని కలగన్నాను. సో మంచి పాత్రలు చేయాలనుకున్నాను. నేను పెట్టుకున్న రూల్ ఏంటంటే మంచి పాత్రలు చేయాలి, చేసే రోలు ఫ్యూచర్లో కూడా నేను చూసుకున్నా ఏంది పిల్ల ఇట్లాంటి పాత్రలు చేసిందని నేను అనుకోకూడదు. అంటే అట్లా మీరు బ్యారియర్స్ పెట్టుకుంటే ఇబ్బంది కదా. వాళ్ళు పెట్టుకోవడం వల్లే ప్రాబ్లము. సో వాళ్ళ కండిషన్స్ ఒప్పుకోకపోవడం ప్రాబ్లమా, మీరు బ్యారియర్స్ పెట్టుకోవడం ప్రాబ్లమా? నేను అందుకే ఫస్ట్ పాయింట్ అది చెప్పలేదు కదా. ఫస్ట్ ఎప్పుడు నాకే పిఆర్ స్కిల్స్ లేవు, నేనే రూల్స్ పెట్టుకున్నాను. అండ్ కొన్ని గుడ్ ఆపర్చునిటీస్ నేనే వదిలేసుకున్నా నాలెడ్జ్ లేక. 4వది నేను ఎప్పుడు కమిట్మెంట్స్ అని చెప్తాను. ఫస్ట్ ఎప్పుడు ఆ కమిట్మెంట్ వల్లే అని నేను ఎప్పుడు ఫస్ట్ అది కూడా ఒక రీజన్. అవన్నీ ఉండింటే లైక్ ఫస్ట్ సినిమా నచ్చావులే, అందులో స్టోరీ రన్ అయ్యేదే 3 పాయింట్ల మీద. చేయి పట్టుకోకూడదు, హక్ చేసుకోకూడదు, ముద్దు పెట్టుకోకూడదు. మీకు కావాల్సినవన్నీ ఉన్నాయి దాంట్లో. ఎగ్జాక్ట్లీ. నా బెస్ట్ ఫ్రెండ్ నన్ను అడిగింది ఆ సినిమా చూసినప్పుడు 2008లో, నిన్ను చూసి కథ రాసారా, కథ రాసిన తర్వాత నిన్ను సెలెక్ట్ చేసుకున్నారా అనింది. దో షీజ్ ద బెస్ట్ ఫ్రెండ్. తనకు తెలుసు నా ఒరిజినల్ క్యారెక్టర్ అలానే ఉంటుందని. కోపంలో కూడా గిఫ్ట్లు ఇస్తాను, గుడ్ బై చెప్పాలని కూడా గిఫ్ట్ ఇచ్చి గుడ్ బై చెప్తా. అవన్నీ ఆ సినిమాలో ఉంటాయి. అండ్ ఇట్లాంటి రూల్సే పెడుతుంటా, పిచ్చి పిచ్చి రూల్స్. ఆ సినిమా అంటే ఆ కథ ఏంటంటే, ఆ 3వది ఏదైతే ముద్దు పెట్టుకోవద్దని దాని మీద కథ మొత్తం దాని మీదే తిరుగుతుంది. అక్కడే సినిమా ట్విస్ట్ ఉంటుంది. అప్పుడు అడిగారు లిప్ లాక్ ఓకేనా, నేను ఎందుకు చెప్తున్నా అంటే లిప్ లాక్ చేస్తావా అన్నారు. నేను చేయను అన్నా. ఇన్ కేస్ ఆ సినిమాకి ఇప్పుడు మన సినిమాలో ఊరికి లిప్ లాక్ చూపించేస్తున్నారు. లవ్ లో పడ్డారు, ఒక లిప్ లాక్. ఓ సాంగ్ వచ్చింది, లిప్ లాక్. లేదా పెళ్లి చేసుకోవాలనుకున్నారు, ఒక లిప్ లాక్. ఇష్యూనే కాకుండా పోయింది. ఎగ్జాక్ట్లీ. నచ్చావులే సినిమాలో ఏంటంటే అసలు లిప్ లాక్ అనేది పెద్ద ఇష్యూ. ఆ సినిమాలో మొత్తం దాన్ని వీడియో రికార్డ్ చేస్తారు, దాని మీదే కథ నడుస్తుంది. అంతా చాలా అప్పుడు కూడా కొన్ని లిప్ లాక్స్ ఉండేవి. అప్పుడు కొంచెం ట్రెండ్ స్టార్ట్ అయింది. అడిగితే ఐ సెడ్ నో. ఒకవేళ ఇఫ్ ఐ సెడ్ ఎస్, ఆ తర్వాత వద్దన్న వరుస పెట్టుకొని బోల్డ్ అన్ని సినిమాలు వచ్చేవి. మీరు వద్దన్నారని తెలిసిపోద్దిగా, బయటికి స్ప్రెడ్ అయిపోతుంది. ఆల్రెడీ అయ్యే బట్టే కదా, అవ్వబట్టే సగం జీవితం సంకనాకింది. వెంకటేష్ గారు ఉన్నారు కదండి, చాలా పెద్ద స్టార్, ఫ్యామిలీ స్టార్ గా పేరు. ఇండస్ట్రీలో కూడా డీసెంట్ పర్సన్ గా పేరు, ఆఫ్ స్క్రీన్ కూడా. అటువంటి వెంకటేష్ గారు రానా నాయుడు చేసి నేనైతే షాక్ అయ్యా. నేను ఇన్ఫాక్ట్ ఆయనకి వ్యతిరేకంగా వీడియో కూడా చేసి ఉండకూడదు ఆయన. అసలు ఆయన వెబ్ సిరీస్ కోసం అలా తను మార్చుకున్నప్పుడు, ఈ ట్రెండ్ ఫాలో అవ్వాలి, జనరేషన్ తో పాటు వెళ్ళాలి అని చెప్తున్నప్పుడు మీరు ఇంకా బ్యారియర్స్ పెట్టుకోండి. మార్చుకోలేదు, తెలియకుండా తప్పుడు అడిగేశాడు, మళ్ళీ చేయడు చూడండి. లేదు ఆయన చెప్పారు, ఆయన సపోర్ట్ చేసుకున్నారు, తప్పే ఉంది, మారాలి కదా అంటే. ఇంకా ఇప్పుడు కాదు నేను తప్పు చేశానంటే మన వాళ్ళకి ఈగో ఒకటి ఉంటది. మన వాళ్ళు తప్పు చేస్తే నేను తప్పు చేశానని నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ సీజన్ కూడా వస్తుందా, మరి దాన్ని కంటిన్యూ చేసి తీరాలిగా. అట్లాంటి క్యారెక్టర్లు చేయడానికి ఉన్నదానికంటే ఎక్కువ మనీ కూడా ఇస్తారు. కానీ చాలా బూతుగా ఉన్నాయి డైలాగ్స్. అంటే మనం ఒక పాత్రలో చూసి ఇప్పుడు నాకు అనిపించింది ఆ సిరీస్ మొత్తం చూసాక, ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ లో బోల్డ్ అండ్ ఇంగ్లీష్ సిరీస్ ఉన్నాయి కదా. ఇంగ్లీష్ సిరీస్ లో కావాల్సినంత చూపిస్తూనే ఉన్నాడు కదా. పైన వాడు కంటెంట్ ఏంటి అంటే, ఆడ ఏ సర్టిఫికేట్ ఇచ్చి న్యూడిటీ, సెక్స్, వయలెన్స్ అని రాస్తాడు 3. ఆల్రెడీ ఇంగ్లీష్ ఉంది కదా మనకు చూడడానికి. ఇక మళ్ళీ ఈ మొహాల్ని కూడా మనం అలా చూడడం ఎందుకు? ఇప్పుడు మన తెలుగు బూతులు అది కూడా తెలుగు బూతులు. ఓకే, అంటే వీళ్ళు తీసారు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అంటే ఏంటంటే దాన్ని ఇంగ్లీష్ సబ్ టైటిల్ చేసుకొని హిందీ ప్లే చేసుకొని ఏదో చూస్తారు. మనం కూడా ఏంటి దాన్ని ఏమంటారు, పాన్ ఇండియానా లేకపోతే పాన్ యూనివర్సా ఏదో అట్లా చూడాలి. నెట్ఫ్లిక్స్ అయితే పాన్ వరల్డ్ అంతా చూస్తుంది అనుకొని దిగజారుతున్నారు.
ఆ ప్రొడ్యూసర్లకి కావాల్సిన మనీ వస్తుంది, బిజినెస్ ఆస్పెక్ట్ లో చేస్తున్నారు, యాక్టర్లు రెడీ అయిపోతున్నారు. తప్పేంటి అనుకుంటున్నారు. అంటే ఇంట్లో చేసేది స్క్రీన్లో చేసేస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు రానా నాయుడులో ఇప్పటికి కొంచెం సగం చూపించారు, రేపు పొద్దున ఇంగ్లీష్ మూవీస్లో లాగా మొత్తం చూపించేస్తారు. వాట్ మేక్స్ డిఫరెన్స్? అంతే. మనం వాళ్ళ స్థాయికి దిగజారుతాం తప్ప మన విలువలు మనం పెంచుకోమని అర్థమైంది. సో మళ్ళీ ఇక్కడ భారతీయత, సాంప్రదాయం, సంస్కృతి ఇవన్నీ వస్తాయి. అంటే ప్రతి కంట్రీకి, ప్రతి స్టేట్కి ఒక కల్చరు, ఓ పద్ధతి, ఓ పాడు ఉండి ఏడుస్తుంది కదా, ఉంటుంది కదా. ఇప్పుడు సౌత్ కొరియా మూవీస్ ఉంటాయి, అవి ఎట్లా ఉంటాయి, వాళ్ళకి తగ్గట్లు వాళ్ళు తీసుకుంటారు. కొంచెం ప్రతి డీసెంట్గా కాలేజ్ అమ్మాయిలు చూసేలాగా వాళ్ళ సిరీస్ నడుస్తుంటాయి. మరీ యాక్వర్డ్గా హాలీవుడ్ మూవీస్లో లాగా న్యూడిటీ ఎక్కువ చూపించరు. ఆ లవ్ స్టోరీస్ కూడా భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నేను చూసా కొన్ని కొరియన్ సిరీస్, ప్రతి డీసెంట్. అంటే మన ఇండియన్ ఎమోషన్స్కి దగ్గరగా షై ఫీల్ అవ్వడం అమ్మాయి, లేకపోతే ఆ ఎమోషన్స్, లవ్ని చూపించడం, అవన్నీ కొంచెం మనం కంపేర్ చేసుకోగలం. మన ఇండియన్ ఎమోషన్స్కి చాలా దగ్గరగా ఉన్నాయని. అలా కాదు అని హాలీవుడ్ స్థాయికి ఎదగడం మన వాళ్ళు గొప్ప అనుకుంటున్నారు. బికాస్ హాలీవుడ్ అంటే హాలీవుడ్ అని. నేను అంటాను దిగజారడం అంట. ఇప్పుడు ఆడు చూపిస్తున్నాడు, నువ్వు చూపిస్తున్నావు, ఇంకేంటి డిఫరెన్స్? అంతే కదా. ఇక ఇప్పుడు మేము చూడాలనుకుంటే తెల్ల తొలని చూసుకుంటాం కదా, అట్లీస్ట్ చూడడానికి కొంచెం బెటర్గా ఉంటారు. నేను అది ఎందుకు తీసుకొచ్చానంటే వెంకటేష్ గారు మారారు కదా, మీరు కూడా ఏమన్నా మారితే అవకాశాలు వస్తాయేమో కదా అని. మారిపోయా కదా, ఇప్పుడు లవ్ లో ఉన్నారు కాబట్టి ఇంకేం మారే ఆలోచన లేదు, అసలు సమస్య లేదు. ఆ రోజే మారిన దాన్ని ఈ రోజు ఏం మారుతా? అంటే అవకాశాల కోసం ఇప్పుడు ఆల్రెడీ అప్పుడెప్పుడు 2015లో కొంచెం గ్లామరస్ ఫోటోషూట్ చేయించుకుంటే అవకాశాల కోసం చిన్న బట్టలు వేసుకున్న మాధవీలత అంటే, అరే నచ్చావులే సినిమాలో కూడా నేను చిన్న బట్టలే వేసుకున్నా, బట్ ఎక్కడ యాక్వర్డ్ గా అనిపించేలాగా నేను వేసుకోలేదు, క్యూట్ గా వేసుకుంటా. నేను అలానే వేసుకున్నందుకు అవకాశాలు రావట్లేదు కాబట్టి దిగజారింది. అంటానే ఉంటారండి, మీరు ఎందుకు పట్టించుకుంటారు? నేను పట్టించుకోలేదు కదా. అలా పట్టించుకున్న దాన్ని అయితే ఇంకొంచెం చిన్న బికినీ వేసుకొని నేను ఫోటోలు, ఇప్పుడు కూడా బికినీ వేసుకుంటే మళ్ళీ ఆఫర్లు వస్తాయి. నాకు అవసరం లేదు. ఏదో ఒక రోజు నాకు వస్తుంది, ఆ రోజు నేనే ప్రొడ్యూస్ చేసుకొని నేనే జ్యోతికలాగా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చేసుకుంటా. అప్పుడు సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేసే క్యారెక్టర్లు చేస్తాను. అప్పుడు నా ఏజ్కి తగ్గట్టు చేస్తాను. ఓ హెడ్ మాస్టర్ క్యారెక్టర్, ఓ కలెక్టర్ క్యారెక్టర్ లో చేసుకుంటాను. గుడ్ కదా. మీ సోల్ డిమాండ్ చేసింది చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ప్రొడ్యూసర్ డిమాండ్ చేస్తారు. అసలు సమస్య లేదు. సూపర్. స్టిక్ ఆన్ టు ద టోన్. ఐఎమ్ వెరీ క్లియర్ విత్ దట్. రెండు ఇష్యూస్ ఉన్నాయి, మాట్లాడి క్లోజ్ చేస్తాం. మీరేంటి ఈ డ్రెస్ ఇవన్నీ ఎవరు డిజైన్ చేస్తారు? మీకు నేనే ఫ్యాషన్ డిజైనర్ కూడా. ఐడు చాలా బాగా డిజైన్ చేస్తుంటారు. మీకు మహారాణిలా ఉండాలని ఇష్టమా? ఎస్, బికాస్ మొన్నటి వరకు నేను ఐమ్ ప్రిన్సెస్ అనేదాన్ని. ఇప్పుడు నవ్ ఐఎమ్ క్వీన్ అంటున్నా. క్వీన్ చూస్తాను మీ జ్యువెలరీ కానీ, మీ డ్రెస్ కానీ, ఫుల్ హ్యాండ్స్ అవి చూస్తే చాలా సందర్భాలు నేను చూస్తూ ఉంటాయి కదా మీ ఫొటోస్, ఏదో మహారాణి లుక్ కనపడతా ఉంటుంది. నాకు ఇష్టం అట్లా. చిన్నప్పటి నుంచి నా ఫీలింగ్ అలా ఉండేది. గత జన్మలో నేను ప్రిన్సెస్ అనే ఫీలింగ్ ఉండేది నాకు. గత జన్మ గుర్తులేదు కానీ బట్ అలా ఫీల్ అవుతుంటా. తప్పేముంది? జనరల్గా ఫ్యాషన్ డిజైనర్ అంటేనే హాఫ్ స్కర్ట్స్, ఇంకా తక్కువ బట్టలు ఎలా వేసుకోవడం అనే దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తుంటారు అనేది ఒక ఇంప్రెషన్ ఉంటుంది. బట్ మీరు ఫ్యాషన్ డిజైనర్ గా ఉండి ఐ లవ్ టు వేర్ ఆల్ ద నాకు స్కర్ట్స్, టాప్స్ ఎప్పుడు వేసుకునేదాన్ని ఇంతకు ముందు. నాకు ఇష్టం స్కర్ట్స్. ఆ స్కర్ట్స్ అంటే ఇంత వేసుకోను, కొంటాను, కానీ ఈ రోజు వరకు వేసుకోలేదు. నాకు సిగ్గు. సీరియస్లీ, నేను విదేశాలు వెళ్ళినప్పుడు కూడా చిన్న బట్టలు వేసుకునేదాన్ని కాదు. చాలా సిగ్గు నాకు. ఇంతవరకు స్కర్ట్ వేసుకుంటే కింద థిక్ స్టాకిన్స్ వేసుకునేదాన్ని. అది మరి స్కిన్ కలర్ కాదు, కలర్ స్టాకిన్స్ వేసుకునేదాన్ని. అవి వేసుకున్నా అని కనిపించాలి, ఇంకోటి కూడా వేర్ చేశారు అని తెలియాలి. నాకు ఎందుకో సిగ్గు అనమాట. ఇంతవరకు అయితే ఐఎమ్ కంఫర్టబుల్. క్లీవేజ్ అస్సలు వేసుకో, నాకు ఇష్టం ఉండదు. సమ్హౌ ఐ నీడ్ టు లుక్ క్యూట్ అండ్ డీసెంట్. ఎవరికైనా అనిపిస్తే హైట్ కూడా తక్కువ కదా, చిన్న డ్రెస్ వేసుకున్నా చిన్నగా క్యూట్గా ఉంది అనిపించాలి. హాట్ ఉంది. నాకు ఆ వర్డ్స్ నేను ఇష్టపడను. ఇఫ్ సమ్మన్ సేస్ క్యూట్, ఐ లైక్ ఇట్. సో అట్లా ఐ వేర్ ఆల్ మోడర్న్ డ్రెస్సెస్. ఇప్పటికి కూడా నేను చిరిగిన జీన్స్లో వేసుకుంటాను. నా ఫ్రెండ్స్ అంతా ఐ వేర్ టోన్ జీన్స్. ఒకవేళ టోన్ జీన్స్ దొరకకపోతే నేనే చింపుకొని దాన్ని మళ్ళీ అట్లా టోన్ చేస్తాను అనమాట. ఇష్టం నాకు.
బాగుంటుంది కదా కొత్తది. మహారాణి అలా టోన్స్ వేసుకొని తిరిగితే ఎట్లా అరే అప్పుడు ఎప్పుడు మహారాణి ఇప్పుడు ఎవ్రీడే ఫీలింగ్ ఒకలా ఉండదు. ఉండదు కదా. ఈరోజు చీర కట్టుకోవాలనిపించింది, చీర కట్టుకున్నా. రేపు చిరిపోయిన జీన్స్ వేసుకోవాలనుకుంటే వేసుకుంటా. ఉన్నది ఒక్క లైఫ్. ఉమ్, అది ఎవరిని డిస్టర్బ్ చేయకుండా, ఉమ్, ఎవరిని నేను సెడ్యూస్ చేయకుండా, ఉమ్, అది వేసుకున్నంత మాత్రాన్ని ఎదుటోళ్ళు ఇంకొక రకంగా హాట్గా చూస్తారంటే ఏముండదు. కమెంట్స్ చేసే వాళ్ళే తప్ప నన్ను ఎదురు కూర్చుంటే ఎవరికి ఏం అనిపించదు. ఉమ్, ఇట్స్ ప్యూర్లీ నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, నేను మాట్లాడే మాటలు, నా బిహేవియర్, నా బాడీ లాంగ్వేజ్ని బట్టే ఎదుటోళ్ళకి ఏ ఎమోషన్ అయినా కరెక్ట్ కలుగుతుంది. కరెక్ట్ కలుగుతుంది. మీకు ఇచ్చే రెస్పెక్ట్, మిమ్మల్ని చూసే విధానం కూడా బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ. ఎగ్జాక్ట్లీ. ఐ లవ్ టు వేర్ మోడర్న్ డ్రెస్సెస్. నేను త్రేతాయుగంలో లేను, 2024లో ఉన్నా నేను కలియుగంలో. సో ఇప్పుడు ఈ జనరేషన్లో మనకి ఏది కంఫర్టో అది వేసుకుంటా. కాదు, మళ్ళీ నేను వెనక్కి తీసుకెళ్తున్నా. ఈ జనరేషన్ లో ఉండి డ్రెస్ల విషయంలో మారినప్పుడు ఈ జనరేషన్ లో ఉండి క్యారెక్టర్ల విషయంలో ఎందుకు మారరు? అది మేబీ బ్రాటప్ అనుకుంటా అండి. మా అమ్మ మరీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, మరి ఆర్మీ స్కూల్లో లాగా పెంచింది. అది మరి బండకేసి చాపను రుద్దినట్టు ట్రెడిషన్స్ అని ఒక మైండ్ సెట్. బట్ మా మమ్మీ ఇప్పటికి అంటది, నువ్వే ఇట్లా పాడు చేసావు, నన్ను సొసైటీలో బతికేంత నాలెడ్జ్ మాకు ఇవ్వలేదంటే, సరే ఇప్పుడు తెలుసు కదా, ఇప్పుడు నువ్వు బతుకు అంటది. అరే నాది ఏ పాజిటివ్ బ్లడ్, నువ్వు బి పాజిటివ్ ఎక్కించుకోమంటున్నావు, ఎట్లా కుదురుతుంది అంటే ఎలా సాధ్యమవుతుంది? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. మీరు ఈ మధ్య కాలంలో చూసా, కరోనా టైంలో అనుకుంటే, ఆ తర్వాత ఫాదర్ కి హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు హాస్పిటలైజ్ అవ్వడం, అది చాలా ఇబ్బంది పడడం చూసా. ప్రైవేట్ హాస్పిటల్స్ పైన కూడా అవి ఎలా రన్ అవుతున్నాయి ఏంటి అనే దానిపైన కూడా మీరు కొన్ని కామెంట్స్ చేశారు. ప్రైవేట్ కాదు, రైల్వే హాస్పిటల్. బికాస్ మా ఫాదర్ రైల్వే రిటైర్డ్ అనమాట. దట్ వాజ్ అ వెరీ సీరియస్ ఇన్సిడెంట్స్. ఎప్పుడైతే యాక్చువల్లీ అప్పటికప్పుడు మనకు టైఅప్ ఉంది రైల్వే హాస్పిటల్కి, అపోలో టైఅప్ ఉంది. సో అక్కడ హాస్పిటల్ అవైలబుల్ లేని సర్వీసెస్ టైఅప్ ఉన్న హాస్పిటల్స్కి వాళ్ళు పంపించేస్తారు. బట్ గవర్నమెంట్ ఫీజే పే చేస్తారు, వాళ్ళు ఛార్జ్ చేసినంత ఉండదు. మా బయట వాళ్ళకి 10 లక్షలు పే చేస్తే గవర్నమెంట్కి 2-3 లక్షలు పే చేస్తారు అంతే. అన్నీ బాగానే అయ్యాయి. బట్ ఏంటంటే ఒక 2 weeks తర్వాత మనం మళ్ళీ రైల్వే హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చూపించాలి. సో ఐఆమ్ ద పేషెంట్, నాకే అయ్యిందని చెప్పేసి వెళ్తే డాక్టర్ ఒక సైన్ పెట్టి చేస్తాడనమాట. ఓకే, రివ్యూ రాసి పంపిస్తాడు. దానికోసం హాస్పిటల్కి వెళ్ళా. ఇంకా ఎలా ఉంటుందంటే ఎస్పెషల్లీ ఆ కార్డియాలజీ డిపార్ట్మెంట్లో అసలు టూ మచ్. ఇంకా అక్కడ డిసిప్లిన్ ఏమి ఉండదు. మీకు తెలుసు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎట్లా రన్ అవుతాయో సేమ్ ఉండింది. డాక్టర్ దగ్గర ఇక్కడ చైర్లో ఇట్లా కూర్చోన్నారు డాడీ. అండ్ అంత క్రౌడ్ ఉన్నారు కాబట్టి నేను ఒక్కదాన్ని నిలబడుకున్నా. అండ్ సడన్లీ డాడీ పడిపోయారు. నాకేం అర్థం కాలేదు, మళ్ళీ స్ట్రోక్ వచ్చిందా, బైపాస్ సర్జరీ అయినా కూడా. నా భయం ఏంటంటే సడన్లీ పిలుస్తున్నా, కాన్షియస్లో లేరు, పైకి చూస్తున్నారు. అలా చేతిలోంచి జారిపోతున్నాడు. నేను డాడీని పట్టుకోలేకపోతున్నాను. బట్ మెల్లిగా ఆయన పడిపోతుంటే నాకున్న ఎనర్జీ అంతా హోల్డ్ చేసి పట్టుకున్నా. ట్రస్ట్ మీ అంత దూరంలో ఒక డాక్టర్ కూర్చున్నాడు, ఇక్కడ ఒక డాక్టర్ కూర్చున్నాడు, డాడీ ఇక్కడ కూర్చున్నారు. డాక్టర్ చూడండి ఏమైందో చూడండి అంటే క్యాజువాలిటీ తీసుకెళ్ళండి. లైక్ సీరియస్లీ సినిమాలో చూపిస్తారు చూడండి గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్ ఎట్లా బిహేవ్ చేస్తాడని, ఎగ్జాక్ట్లీ నా కళ్ళ ముందు జరిగింది అది. నేను డాడీని పిలుస్తున్నా, డాడీ కాన్షియస్ లేరు. నా హార్ట్ ఆ టైంలో ఎలా కొట్టుకుంటూ ఉంటుంది అసలు. నాకు మనిషి పక్కన లేస్తాం కదా డాక్టర్ అసలు ఎవ్వరూ లేవల, క్యూలో నిలబడుకున్న వాళ్ళు వాళ్ళ లోకంలో వాళ్ళు క్యూలో నిలబడి తోసుకుంటున్నారు. మమ్మల్ని ఫస్ట్ చూసేస్తే మేము వెళ్ళిపోవచ్చు అని. లంచ్ టైం అవుతుంది, వాళ్ళు కరెక్ట్ షార్ప్ 12:30 12:40 చప్ వెళ్ళిపోతారు, అసలు ఉండరు. ఇట్ వాజ్ హ్యాపెన్ అరౌండ్ 12 o'clock. అండ్ 2 డాక్టర్లు ఉన్నారు. నేను పిలుస్తున్నాను, డాక్టర్ చూడండి, క్యాజువాలిటీ తీసుకెళ్ళమని చెప్పినా కదా అని చాలా క్యాజువల్గా అన్నారు. అక్కడ ఎవ్వరు హెల్ప్ చేయడానికి లేరు. సో గట్టిగా పిలిస్తే ఒక కాంపౌండర్ వచ్చారు. పేషెంట్లు క్యూలో నిలబడుకుంటారు కదా, ఒక పేషెంట్ తరపున ఉన్న అతను ఎవరో హెల్ప్ చేస్తే ఆ స్ట్రెచర్ మీద రూమ్లో పడుకోబెట్టారు. డాక్టర్ అనే అతను 2 డాక్టర్లు ముట్టుకోలేదు తెలుసా. నేను డాడీని అయితే ఎట్లా కొట్టానంటే, డాడీ నా టెన్షన్ ఎలా ఉందంటే ఆ టైంలో నాకు ఎదురుగున్న డాక్టర్ దేవుడు అనిపిస్తే, ఆ దేవుడు అంటాడు క్యాజువాలిటీకి తీసుకెళ్ళని చాలా క్యాజువల్గా అంటే, నాకు అప్పుడు కృష్ణ తప్ప ఎవ్వరు గుర్తురాలే. నేను ఒక్కడే కోరుకున్నా, ప్లీజ్ సేవ్ హిమ్. ఇక జీవితంలో ఇంతకంటే నేను వేరే ఇంకో కోరిక నేను అడగను జీవితంలో నిన్ను అని చెప్పా. ఆ మూమెంట్ దట్ మై ఫాదర్ అసలు డాడీని ఎట్లా కొట్టానంటే అప్పుడు ఆయన నా భయం, నా టెన్షన్, బాధ, ఏడుపు. అమ్మ నా బెస్ట్ ఫ్రెండ్ బయట కూర్చోన్నారు, ఎందుకంటే అంత క్యూ ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక 20-30 మంది ఉన్నారు. నేను అప్పటికప్పుడు డాడీని వదిలేసి నేను రూమ్ బయటకు వెళ్ళాను. అప్పుడు అట్లా కాన్షియస్లోకి వచ్చినప్పుడు అప్పుడు కొంచెం మళ్ళీ చూడండి డాక్టర్ అంటే క్యాజువాలిటీ తీసుకెళ్ళి.
ఒక స్ట్రెచర్ తీసుకురావడానికి మళ్ళీ టైం పట్టింది. కొత్త స్ట్రెచర్లన్నీ హాస్పిటల్ బయట ఉన్నాయండి. టు బీ ఆనెస్ట్లీ కొత్త స్ట్రెచర్లు అన్నీ లేటెస్ట్వి. పాత ఇనప స్ట్రెచర్ ఉంటుంది కదా, అది ఒకటి తీసుకొచ్చింది ఒక అమ్మాయి. తీసుకొచ్చి మాకు ఇచ్చేసి క్యాజువాలిటీ ఆ పక్క బిల్డింగ్లో ఉంది తీసుకెళ్ళండి అన్నారు. ఎవరు లేరంటే స్టాఫ్ లేరు అని చెప్పేసి వెళ్ళిపోయింది అమ్మాయి. నేను, అమ్మ, నా బెస్ట్ ఫ్రెండ్ మేము ముగ్గురం తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టిన తర్వాత సో అసలు ఈ ఇష్యూ గురించి నేను ఎవరు కంప్లైంట్ చేయాలంటే ఎవరో ఒక నార్త్ ఇండియన్ అబ్బాయి వచ్చాడు. వచ్చేసేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి మీరు కంప్లైంట్ చేయండి ఈ ఇష్యూ గురించి, వాళ్ళు తీసుకుంటారంటే ఐ వెంట్ టు ద అప్ స్టేర్స్. కిందికి వచ్చేసరికి డాడీకి ఈసీజీ చేస్తే చిన్న స్మాల్ డిఫరెన్స్ ఉందని మా మదర్ చెప్పింది. అండ్ ఐ థాట్ ఓకే నేను ఫోటో తీసి కార్డియాలజిస్ట్, ఎందుకంటే సర్జరీ చేసిన వాళ్ళకి పంపించాలి కదా, కార్డియాలజిస్ట్కి పంపిస్తా అని చెప్పేసి మనకు ఆ టెన్షన్లో ఏం చేస్తాం, అది తీసుకొని ఇలా ఫోటో తీయబోయాను. దర్స్ వన్ లేడీ డాక్టర్ అంట, నాకు తెలియదు బికాస్ దర్ ఇస్ నో వైట్ కోట్, దర్ ఇస్ నో స్టెత్. నేను డాక్టర్ అని ఎట్లా అనుకుంటా, ఒక క్యాజువల్ నార్మల్ చుడిదార్ వేసుకుంది. ఇప్పుడు బట్టలను బట్టి డిసైడ్ చేస్తారా అంటే, అరే డాక్టర్ అంటే బట్టలను బట్టే కదా మనం డిసైడ్ చేస్తారు, అందరూ ఉన్నప్పుడు మనకు యూనిఫామ్ ఉంటే కదా డాక్టర్ అని తెలిసేది. తను అక్కడ మామూలుగా ఏంటంటే క్యాజువాలిటీలో ఎంప్లాయీసే ఉంటారు కదా, డాక్టర్ అని నేను అనుకోలేదు. డోంట్ యూ హ్యావ్ సెన్స్, ఇక్కడ నేనున్నా నన్ను అడిగేది లేదా అనింది. లైక్ వాట్ అన్నాను, ఐఎమ్ ద డాక్టర్, నువ్వు నన్ను అడగాలి అని. ఓ ఐఎమ్ సారీ నాకు తెలీదు అన్నాను. కామన్ సెన్స్ ఉంటే కదా తెలిసేది అనింది. మాటికి సెన్స్ అనే వర్డ్ యూజ్ చేయొద్దు అని చేస్తా, బుద్ధి లేదు నీకు, సెన్సెస్ ఉండవా నీకు, నన్ను అడిగి పర్మిషన్ తీసుకోవాలని తెలీదా నీకు, నువ్వు ఫోటో తీసుకుంటప్పుడు. నేనేమన్నానమ్మా, కార్డియాలజిస్ట్కి చూపించాలని నా టెన్షన్లో నేనున్నాను, ఆయనకు పంపిస్తే ఏం డిఫరెన్స్ ఉందో చెప్తారు. ఇప్పుడు నేను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాను, నేను రైల్వే హాస్పిటల్ నుంచి మళ్ళీ అపోలోకి నేను వెళ్ళాను కదా అది పట్టుకొని. వాట్సాప్ ఒక ఆపర్చునిటీ ఉంది మనకేదో మనకున్న కాంటాక్ట్స్లో మనకు డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. అగైన్ అండ్ అగైన్ రిపీటెడ్లీ అదే వర్డ్ అంటే మర్యాద మాట్లాడు, నువ్వు సెన్స్లో మాట్లాడు అన్నాను. మనం అంటాం కదా. ఇమ్మీడియట్గా మా మదర్తో ఎడ దొరికిందండి ఇది, ఎడ దొరికింది ఇది మీకు అనేది, ఇది గిది అని ఉన్నామనుకో మర్యాద ఉండదు, మర్యాదగా మాట్లాడు అని. వెంటనే అసలు బాబోయ్ అపరిచితుల సినిమా కాదా, అసలు నేనేమన్నానండి అసలు మిమ్మల్ని, నేనేమైనా అన్నానా, అయ్యో నేనేమైనా అన్నానా, ఏ బుద్ధి లేదా చెప్పేది నీకు కాదా అని మళ్ళీ అంటుంది. బాబోయ్ అసలు ఆ వేరియేషన్స్ నాకు పిచ్చి లేసింది తెలుసా. వెంటనే ఫోన్ ఆన్ చేసేసి మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు అంతే. ఏంటి ఏం మాట్లాడుతుందండి మీ అమ్మాయి, అసలు ఏమన్నా అర్థమవుతుందా, ఏమంటుందా అంటే, నువ్వు ఇప్పుడే కదా నన్ను వే అన్నావు అనింది, నన్ను వే అన్నావు కదా, ఇప్పుడు మాట్లాడు అని రికార్డ్ చేస్తుంటే ఫోన్ తీసుకొని లాగి ఇసిరేసి ఆర్పిఎఫ్కి ఇచ్చేసి రచ్చ చేసి నా చెయ్యి పట్టుకొని ఇట్లా అంతా ట్విస్ట్ చేస్తే, అండ్ ఐ టోల్డ్ టు మై బెస్ట్ ఫ్రెండ్ యూ రికార్డ్ అని చెప్పా. తనకేమో చాలా భయం, నేను గట్టిగా యూ రికార్డ్ ఇట్ అని చెప్పేసి. సో షీ స్టార్టెడ్ రికార్డింగ్. నా చెయ్యి పట్టుకొని ఇట్లా లిటరల్లీ ఇట్లా తిప్పుతూ ఏ వదులు అంటుంది. అది లైక్ ఎవరిని పట్టుకున్నారు మీకంటే బెస్ట్ ఎందుకంటే రికార్డ్ అవుతుంది. సో నేను మళ్ళీ చేయి చేసుకున్నాను అనుకో, లేడీ డాక్టర్ మీద గవర్నమెంట్ స్టాఫ్ మీద చేయి చేసుకున్నారు అంటారు, నాకు సెన్సెస్ పనిచేస్తున్నాయి కదా. నేను అదే ఎవరిని పట్టుకున్నారు చూడండి అని చెప్పా. నన్నే పట్టుకున్నాను కరెక్ట్గా ఆర్పిఎఫ్ చూసారా అండి నా మీద అసలు ఎట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుందో అనింది. ఇప్పుడు అమ్మ జీవితం ఏంట్రా ఇది, అసలు టూ మచ్. నా ఫోన్ ఇవ్వమంటే నేను ఏమనంటే, నా ₹1,00,000 ఫోన్ పోతే నువ్వే తెచ్చిస్తావు చూడని, నేను ఎందుకు తెచ్చిస్తావు, నాకేం పట్టింది అంటుంది. అని వాళ్ళ స్టాఫ్కి చెప్పి, నువ్వు రికార్డ్ చేయి, అమ్మాయిని రికార్డ్ చేయి, నువ్వు చెయ్యి, మనం చేద్దాం, ఈమె రికార్డ్ చేస్తారంట. టూ రూడ్. నేను ఫేస్బుక్లో పెడితే ప్రతి ఒక్కరు నన్నే తిట్టారు, ఈమె ఏదో చేసి ఉంటుంది, ఈమె ఏదో కెలికింటది. మా డాడీ సిచ్యువేషన్ నేను అట్లా పెట్టుకొని నేనెందుకు కెలుక్కుంటా, నాకంటూ ఒక కామన్ సెన్స్ ఉంది. మా ఫాదర్ అక్కడ స్ట్రెచర్ మీద ఉన్నారు, ఎగ్జాక్ట్లీ అలాంటి సిచ్యువేషన్లో ఆయన పడిపోయి ఉంటే. అండ్ దెన్ అసలు ఆ అమ్మాయి నా ఫోన్ తీసేసుకొని ఆర్పిఎఫ్కి ఇచ్చేసింది, ఇవ్వలేదు. నువ్వు రికార్డ్ చేయను, నేను మాస్క్ వేసుకొని అప్పటి వరకు తీసి, ఇదిగో నా పేరు మాధవీలత, నువ్వు నన్ను రికార్డ్ చేసుకో ఇప్పుడు బాబు, నువ్వు ఒక ఫోన్లో రికార్డ్ చేస్తే నేను మీడియాని పెట్టి నేను రికార్డింగ్ పెడతా ఇక్కడ అని చెప్పిన. ఆడ వెంటనే ఫోన్ తీసి జోబులో పెట్టేసుకున్నాడు. అరే చెయ్యయ్యా బాబు, రికార్డ్ చేయి, నేను ఏమన్నా అన్నాను, నేను షౌట్ చేయట్లేదు, యూ రికార్డ్ మై ఫేస్, నాకేం ప్రాబ్లం లేదు, ఇష్యూ ఏంటో తెలుసు కదా అన్న. అండ్ నేను తర్వాత హాస్పిటల్ బుక్ ఉంటుంది రైల్వే హాస్పిటల్కి ఒకటి, షీ టుక్ ఇట్ అండ్ షీ లెఫ్ట్ ఆఫ్. ఆ బుక్ లేకపోతే మేమేం చేయలేము, అది ఐడి రైల్వే హాస్పిటల్లో మేము చూపించుకోవాలంటే ఆ బుక్కే ఆధారము, అది లేకపోతే హాస్పిటల్లో మేము ఏమి చూపించుకోలేము, మేము ఏమి చేయలేము, అది హాస్పిటల్ ఐడి బుక్.
దాన్ని తీసుకెళ్ళిపోయారు. నేను మళ్ళీ పైకి వెళ్ళిపోతుంటే అక్కడ పైన ఉండింది, ఏదేదో చెప్పి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత నేనే కాంప్రమైజింగ్కి వెళ్ళి ప్లీజ్ మా బుక్ ఇచ్చేసేయండి నేను వెళ్ళిపోతాను అన్నాను. షీ సెడ్ ఇవ్వను, ఏం బిక్కుంటావు పిక్కో అనింది. ఐ యూ డాక్టర్, డోంట్ యూ హ్యావ్ సెన్స్? అండ్ యూ డోంట్ హ్యావ్ సెన్స్, ఓకే, యు ఆర్ వెరీ లో క్యారెక్టర్ అనింది నన్ను. కనిపిస్తుంది హూ ఈజ్ లో అని చెప్పేసి. దెన్ షీ డిడ్ంట్ గివ్ మీ తెలుసా 4 o'clock అయింది ఈవినింగ్. ఇట్ వాజ్ హ్యాపెన్ 12:30. షుగర్ పేషెంట్ మా ఫాదరు, సర్జరీ అయింది, అదే ఎమర్జెన్సీలో పడేసి ఉన్నారు. అండ్ ఈవినింగ్ 5:30కి వెళ్ళి రైల్వే బోర్డ్ డైరెక్టర్కి కంప్లైంట్ చేస్తే దెన్ మా ఫాదర్ని అక్కడ ఉన్న ఐసీయూలో జాయిన్ చేసుకున్నారు. దిస్ ఈస్ హౌ గవర్నమెంట్ హాస్పిటల్స్, రైల్వే అయినా గవర్నమెంటే కదా, సినిమాలో చూసింది నా జీవితంలో జరిగింది. కానీ ఇదే నేను వీడియో పోస్ట్ చేస్తే సమాజం మొత్తం నాదే తప్పు అనింది. నీకే నోటి దూల, నువ్వే కెలికింటావు, డాక్టర్ది ఏం తప్పులేదు అన్నారు. సో ఆ పెయిన్లో ఎవరికైనా కోపం వస్తుంది కదండి. ఏంటే ఎక్కడ దొరికింది ఇది నీకు, ఏ రోడ్లో చెత్త కుప్పలో దొరికింది అనింది నన్ను. బట్ నాకు సెన్సెస్ ఉన్నాయి కదా. నేను అనేదాన్ని పబ్లిక్ ప్రొఫైల్లో ఉన్నప్పుడు నేను ఏమే అనలే, వసే అనలే, ఏంటి అనలే, నేను ఏది అనలేదు. డాక్టరా నువ్వు అని అడిగా. ఎందుకంటే నా సెన్సెస్ నేను లూజ్ అవ్వకూడదు కదా. ఎందుకంటే మళ్ళీ కేసులు వేస్తే అసలే వాళ్ళను తర్వాత తెలిసింది ఈ ఏజెన్సీస్ హైర్ చేశారంట వాళ్ళని టెంపరీ. దే ఆర్ నాట్ పర్మనెంట్ ఎంప్లాయీస్, సో దే కెనాట్ వేర్ వైట్ కోట్. ఫాదర్ బాగున్నారు కదా? ఎస్, మై ఫాదర్ ఈస్ గుడ్. నేను ఆ టైంలో చూసి ఆ వీడియోస్ అవన్నీ చూసా నేను. హాస్పిటాలిటీ పెరగాలి హాస్పిటల్స్లో, ఫస్ట్ ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ పెరగాలి, బాగుండాలి, అప్పుడే కదా సగం రోగం అక్కడ. రికమెండేషన్ అంతా యూజ్ చేస్తే అప్పుడు దొరికింది ఈవినింగ్ 5 o'clockకి. నిజంగా సివియర్ కేసు అయితే అంతే కదా. ఈవినింగ్ 7 o'clockకి అప్పుడు అపోలోకి షిఫ్ట్ చేసాము. అప్పుడు డ్యూటీ డాక్టర్ మారాడు ఎమర్జెన్సీలో. సో అప్పుడు అంబులెన్స్ అరేంజ్ చేసి రైల్వే ఆ హాస్పిటల్ డైరెక్టర్కి కంప్లైంట్ చేసి మన పేరుని మనకున్న ప్రొఫైల్ని వాడితే, నా క్వశ్చన్ ఏంటి అంటే అక్కడ రైల్వే ఎస్ఐ వచ్చేసి మేడం ఎందుకు మేడం ప్లీజ్ కాంప్రమైజ్ అయిపోండి, ఈ బుక్ తీసేసుకొని ప్లీజ్ నేను ఇప్పించుకొని వస్తా బుక్, మీరు తీసేసుకొని వెళ్ళిపోండి, మీరు ఎవరో ఆవిడకి తెలియదంట. దేర్ యూ అంటే నేను తెలియదు కాబట్టి గొడవ పడింది, తెలిస్తే బుక్ ఇచ్చేసింది అంటే కామన్ పీపుల్ పరిస్థితి ఏంటి? మేడం మీకెందుకు మేడం అవన్నీ, మీ బుక్ మీకు వచ్చింది కదా అంటాడు. నో. సో నేను కామన్ పర్సన్ అని చెప్పేసి ఇంత రచ్చ చేసింది. ఎంత హెరాస్ చేస్తున్నారు కదా మిగతా వాళ్ళని. అదే కదా, అలా ఉంటది. సో బాగున్నారు ఫాదర్, బాగుండాలి. ఎస్ రైట్ మేడం, థ్యాంక్ యూ మా కోసం సమయం కేటాయించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మాధవీలత గారితో పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ. నెక్స్ట్ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.